హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్లోని సిక్స్త్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా ప్రీ రీడింగ్ని చూద్దాము. ప్రీ రీడింగ్ కింద మనకి ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు లుక్ ఎట్ దీస్ 2 పిక్చర్స్, దెన్ వీ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్. ముందుగా ఈ 2 పిక్చర్స్ని చూడండి ఇక్కడ. సో ముందుగా ఫస్ట్ పిక్చర్ని చూద్దాం. వీ కెన్ అబ్జర్వ్ good nature, animals, pleasant atmosphere, birds, river, greenery in this first picture కదా. ఈ ఫస్ట్ పిక్చర్లో మనము మంచి గ్రీనరీ, అనిమల్స్, బర్డ్స్, హిల్స్ వీటన్నిటిని చూడొచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ సెకండ్ పిక్చర్, we could observe so many people and the smoke, number of vehicles and so much garbage and litter. ఇలాగా మనకి చాలా ఎన్విరాన్మెంట్‌కి హాని కలిగించేటువంటివి చాలా ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే. సో 2 పిక్చర్స్‌ని చూసాం కాబట్టి ఇంక మనం ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేద్దాం. సో ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే లుక్ ఎట్ ద సరౌండింగ్స్ ఇన్ ద 2 పిక్చర్స్ అన్నారు. సో మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాము. విచ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు. నాకైతే ఫస్ట్ పిక్చరే బ్యూటిఫుల్‌గా ఉంది. The first picture is beautiful of its natural environment and beautiful surroundings. Next, which one do you like? Why? నాకైతే ఫస్ట్ పిక్చర్ నచ్చింది. ఒకవేళ మీకు సెకండ్ నచ్చితే మీరు సెకండ్ అని రాయండి. దట్ ఈస్ యువర్ విష్. I like the first one because of its pleasant nature. లేదా because it is pleasant. ఇక్కడ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది కాబట్టి, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కాబట్టి నాకు ఫస్ట్ వన్నే నచ్చింది. విచ్ థింగ్స్ అట్రాక్ట్ యూ ఇన్ ద నేచర్? నేచర్‌లో నన్ను అట్రాక్ట్ చేసేటివి ఏంటి అంటే గ్రీనరీ, హిల్స్, ఫ్రెష్ ఎయిర్, రివర్స్, లేక్స్, అనిమల్స్, బర్డ్స్, పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా నన్ను అట్రాక్ట్ చేస్తాయి. మీకు ఏవైతే నేచర్‌లో అట్రాక్ట్ చేస్తాయో వాటిల్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. వై డూ అవర్ సరౌండింగ్స్ బికమ్ డర్టీ? బికాస్ వీ త్రో ద వేస్ట్ అండ్ హార్మ్ఫుల్ థింగ్స్ ఎవ్రీవేర్ ఇన్ ద సరౌండింగ్స్. సరౌండింగ్స్‌లో అంతా కూడా మనము హార్మ్ఫుల్ అండ్ వేస్ట్ థింగ్స్‌ని వేయడం వల్ల మన సరౌండింగ్స్ అన్నీ ఎలా అయిపోతున్నాయి? డర్టీగా అయిపోతున్నాయి. కాబట్టి మనం వేయకూడదనమాట అలాగా. దీంతోటి మనకి ప్రీ రీడింగ్ కంప్లీట్ అయింది. ఇంకా మనం లెసన్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించినట్లయితే ద టైటిల్ ఆఫ్ ద లెసన్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఆల్. ఇక్కడ లెసన్ అంటే ఏంటంటే ఒక పాఠం చెప్పడం అనమాట. పాఠం లేదా గుణపాఠం అంటాం. అంటే ఏంటంటే మనందరం చేసేటువంటి మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం. దాన్ని లెసన్ అంటారు. సో ఈ పాఠం నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ నుంచి ప్రెజెంట్ ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో ఈ లెసన్ నుంచి మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి. అందుకనే దీనికి ఏ లెసన్ ఫర్ ఆల్ అనేసి టైటిల్ పెట్టారు. అంటే మనందరము నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం అన్నమాట ఇది. ఓకే. ఓకే. లెట్ అస్ స్టార్ట్ దిస్. ముందుగా ఈ లెసన్ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈజ్ లైక్ వన్ యాక్ట్ ప్లే అనమాట. వన్ యాక్ట్ ప్లే అంటే ఏంటంటే ఒక చిన్న డ్రామా లాంటిది. అంటే ఒక ప్లేస్‌లో ఏం జరుగుతుంది అంటే జస్ట్ మనకి సిట్యుయేషన్స్ అంతా కూడా ఆ ఒక్క ప్లేస్‌లోనే జరుగుతాయి. లిమిటెడ్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఓకే. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ మనకి పర్సన్స్‌లో క్యారెక్టర్స్ ఉన్నారు. అనిమల్స్‌లో కూడా క్యారెక్టర్స్ ఉన్నాయి. పర్సన్స్ కింద మనకి మేయర్ ఆఫ్ ద టౌన్. అంటే మనకి మున్సిపాలిటీలకి కమిషనర్ ఇలా ఉంటారు కదా! అలాగా ఆ టౌన్‌కి మేయర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడన్నమాట. అంటే ఆ టౌన్‌లో ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ వహించేటువంటి వ్యక్తి మేయర్. అంటే ఆ టౌన్‌లో గొప్ప వ్యక్తి. గొప్ప పొజిషన్ ఉన్నటువంటి పర్సన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిల్క్ మ్యాన్, న్యూస్ పేపర్ బాయ్, హాకర్. హాకర్ అంటే ఈ బుట్టల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళని హాకర్స్ అంటాము. నెక్స్ట్ స్కూల్ బస్ డ్రైవర్. నెక్స్ట్ డాక్టర్ స్వాతి. నెక్స్ట్ మిసెస్ రూప. షీ ఈస్ ఎ హౌస్ వైఫ్ అనమాట. నెక్స్ట్ మిస్టర్ వంశీ. హి ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. మిసెస్ గీత.
షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. జానకి అండ్ కళ్యాణి ఆర్ ద డాటర్స్ ఆఫ్ మిసెస్ గీత. వీళ్ళిద్దరూ కూడా స్కూల్ గోయింగ్ గర్ల్స్ అనమాట. ఇంకా మనకి యానిమల్స్ కింద చూస్తే రాబిట్, డియర్, స్క్విరిల్, టైగర్, టార్టాయిస్, బర్డ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే. లెట్ అస్ స్టార్ట్ అవర్ లెసన్. ఏ లెసన్ ఫర్ ఆల్. మనందరికీ ఒక గుణపాఠం లేదా ఒక పాఠం. సరే. అంటే ఇది మనం ఆల్రెడీ ఒక డ్రామా లాంటిదని చెప్పుకున్నాం కాబట్టి, సో, ఎంటర్ అంటే కర్టెన్ అలా రైజ్ అవ్వగానే మనకి అక్కడ ఏముంటుంది అంటే, ఏ సిటీ స్ట్రీట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో, సీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ అనమాట. ఇంకా ఒక సిటీ స్ట్రీట్‌లో స్టార్ట్ అవుతుంది. ద స్ట్రీట్ ఈస్ లిట్టర్డ్ విత్ ప్లాస్టిక్ బ్యాగ్స్, కాటన్స్ అండ్ అదర్ గార్బేజ్. ఎంటర్స్ మిస్టర్ వంశీ. ఆ స్ట్రీట్ మొత్తం కూడా దేనితో నిండిపోయింది అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తోటే, కార్టన్స్ అంటే పెద్ద పెద్ద అట్టలుంటాయి గదా! అంటే పెద్ద పెద్ద లగేజ్ మనము ప్యాక్ చేసేదానికి ఉపయోగిస్తాం చూసారా? అలాంటి కార్టన్స్ అన్నమాట. పెద్ద పెద్ద అట్టలు. ఇంకా చెత్త, గార్బేజ్ ఇవటన్నిటితోటే ఉండిపోయిందన్నమాట. లిట్టర్ అంటే నథింగ్ బట్ అంటే మొత్తం ఇలాంటి చెత్త, చెదారం దీనంతా కలిపి మనం లిట్టర్ అంటాం. అవన్నీ అక్కడక్కడ పరిచినట్లుగా పెద్ద పెద్ద ఏమంటాం హీప్స్ లాగున్నాయన్నమాట. పెద్ద పెద్ద కుప్పల్లాగా పడిపోయి ఉన్నాయన్నమాట. అప్పుడు మనకి సీన్‌లోకి ఎవరు ఎంటర్ అవుతారు అంటే మిస్టర్ వంశీ అనేటువంటి అతను ఎంటర్ అవుతాడు. వి నో దట్ మిస్టర్ వంశీ ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. మిస్టర్ వంశీ లుకింగ్ ఔట్ ఇంటూ ద డిస్టెన్స్. అతను దూరంగా ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. ఎవరో రావాలి. ఇంకా రాలేదన్నమాట. అందుకని దూరంగా ఎవరి కోసమో చూస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరి కోసం చూస్తున్నాడు అంటే, ద న్యూస్ పేపర్ హాజంట్ బీన్ డెలివర్డ్ టుడే. వై? ఇట్స్ 9:00. ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్ ఫర్ మై ఆఫీస్. సో, మిస్టర్ వంశీ ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఏంటి అంటే 9:00 అయిపోయింది. న్యూస్ పేపర్ బాయ్ ఇంతవరకి న్యూస్ పేపర్‌ని డెలివర్ చేయలేదు. సో, నేనింకా ఆఫీస్‌కి వెళ్ళాల్సినటువంటి టైం అయింది. బట్ ఇంతవరకు న్యూస్ పేపర్ రాలేదే అనేసి అతను అనుకుంటూ ఉన్నాడనమాట. అదే టైంలో వాళ్ళ నైబర్ అయినటువంటి మిసెస్ రూప అనేటువంటి ఆమె వంశీని పలకరించింది. హలో మిస్టర్ వంశీ. సో, హలో వంశీ ఎలా ఉన్నారు అన్నట్లుగా ఆమె పలకరించిందనమాట. హలో వంశీ అనేసి పలకరించింది. దానికి వంశీ ఏమంటున్నాడంటే, హాయ్ మిసెస్ రూప. హావ్ యూ రిసీవ్డ్ యువర్ న్యూస్ పేపర్ టుడే? హాయ్ రూప గారు. మీకు న్యూస్ పేపర్ వచ్చిందా ఈరోజు? అనేసి అడిగాడు. దానికి రూప ఏమనిందంటే, నో మిస్టర్ వంశీ. ద న్యూస్ పేపర్ బాయ్ హాజంట్ డెలివర్డ్ ద పేపర్స్. లేదు వంశీ గారు. న్యూస్ పేపర్ బాయ్ ఇంతవరకు రాలేదసలు. న్యూస్ పేపర్స్ ఏ హౌస్‌లో కూడా డెలివర్ చేయలేదు అనేసి రూప చెప్పింది. మళ్ళీ వంశీ ఏమడుగుతున్నాడు అంటే, వాట్ అబౌట్ అవర్ మిల్క్ మ్యాన్? పాలతనన్నా వచ్చాడా? అనేసి అడుగుతున్నాడు. దానికి రూప ఏం చెప్తుందంటే, ఐ మేడ్ ఏ కాల్ టు హిమ్. నేనతనికి కాల్ చేశాను. మిల్క్ మ్యాన్‌కి కాల్ చేశానండి ఆల్రెడీ. హి టోల్డ్ మీ దట్ హి వాస్ కమింగ్ ఆన్ ఫుట్. అంటే అతను నడుచుకుంటూ వస్తున్నాడంట. సో, ఇక్కడ గమనించండి ఆన్ ఫుట్ అని ఉంది చూసారా? అంటే మనం నడుస్తూ వెళ్తున్నాము అంటే ఆన్ ఫుట్ అని రాయాలి. బై వాకింగ్ అని రాయకూడదు. చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, ఐయామ్ కమింగ్ బై వాకింగ్ అని చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదనమాట. ఏమని చెప్పాలి? ఐయామ్ కమింగ్ ఆన్ ఫుట్ అనాలి. సో, ఐయామ్ గోయింగ్ టు కాలేజ్ ఆన్ ఫుట్. ఐయామ్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫుట్. ఇట్లా ఆన్ ఫుట్ అని యూజ్ చేయాలి కానీ, బై వాకింగ్ అనేసి చెప్పకూడదనమాట. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, రూప వచ్చేసి మిల్క్ మ్యాన్‌కి కాల్ చేసిందనమాట. అప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, నడుచుకుంటూ వస్తున్నానమ్మా అనేసి చెప్పాడనమాట రూపాకి. అప్పుడు మిస్టర్ వంశీ ఇలా రూపాతో చెప్తున్నాడు. ఓహ్! లుక్ ఎట్ అవర్ స్ట్రీట్. ఇట్స్ షాకింగ్. చూడండి రూప గారు మన స్ట్రీట్ అంతా కూడా ఎలా అయిపోయిందో. నిజంగా నాకు షాకింగ్‌గా ఉందిది అనేసి చెప్పాడనమాట. అప్పుడు మిసెస్ రూప ఇలా అంటుంది. మై వర్డ్! వాట్స్ దిస్? వేర్ డిడ్ ఆల్ దిస్ లిట్టర్ అండ్ గార్బేజ్ కమ్ ఫ్రమ్? సో, నేను చెప్తాను నిజమే అండి మీరు చెప్పేది. మై వర్డ్ అంటే ఓహ్ మై గాడ్ అన్నట్లుగా అనమాట. సో, ఏంటి ఇదంతా గూడా ఈ చెత్తంతా ఏంటసలు? ఈ చెత్త చెదారం లిట్టర్ అంటే ఆ చెత్త అనమాట. ఆ చెత్త చెదారం అంతా కూడా ఎక్కడి నుంచొచ్చింది? అనేసి రూప వంశీని అడుగుతూ ఉంది. ఆ టైంలోనే మన సీన్‌లోకి ఎవరు ఎంటర్ అయ్యారు అంటే మిసెస్ గీత విత్ హర్ డాటర్స్.
ఎవరు ఎంటర్ అయ్యారక్కడికి? మిసెస్ గీత ఎంటర్ అయిందనమాట. తన డాటర్స్ తోటి. తన డాటర్స్ నేమ్స్ ఏంటి గుర్తున్నాయా? కళ్యాణి, ఝాన్సీ గదా! యెస్. సడెన్‌లీ కళ్యాణి ఫాల్స్ అండ్ ఇంజ్యూర్స్ హర్ ఫీట్. గివ్స్ ఔట్ ఏ క్రై ఆఫ్ పెయిన్. సడెన్‌గా ఏమైందంటే కళ్యాణి దేనిపైనో కాలు వేసి పడిపోయింది. సో, ఆమె దేనిపైన కాలు వేసింది అంటే ఒక బ్రోకెన్ గ్లాస్ పైన బాటిల్. బ్రోకెన్ గ్లాస్ బాటిల్ అంటే పగిలిపోయినటువంటి ఒక బాటిల్ ఉంటుంది కదా! గ్లాస్ బాటిల్. అది చూసుకోకుండా దానిపైన కాలు వేసింది. పాపము అదేమిరా అంటే కోసేసింది తన కాలుని. అందువల్ల అంటే కాలు తెగిందనమాట దానివల్ల. సో, దాంతోటి కింద పడిపోయి పాపం పెయిన్‌తో ఏడుస్తూ ఉంది. ఇలా ఏడుస్తూ ఉంది కళ్యాణి. "ఊచ్! ఊచ్! మై ఫుట్ ఇట్ హర్ట్స్." అయ్యో! నా కాలు బాగా నొప్పెడుతోంది అనేసి ఏడుస్తుందనమాట. అప్పుడు మిసెస్ గీత ఇలాగ తన కూతురు బాధపడుతుంటే పాపం ఇలా బాధపడుతుంది తను గూడా. "ఓహ్! కళ్యాణి! ఓహ్ నో! హర్ ఫుట్ ఈస్ బ్లీడింగ్ సో మచ్. సంబడీ హెల్ప్ ప్లీజ్." అయ్యయ్యో! తన కాలుకి రక్తమొస్తా ఉంది. ఎవరన్నా కొంచెం హెల్ప్ చేయండి అనేసి మిసెస్ గీత పెద్దగా అరిచిందనమాట. అప్పుడు పక్కనే ఉన్నటువంటి రూప వచ్చేసి ఇలా చెప్తూ ఉంది. "ఝాన్సీ, గో అండ్ రిక్వెస్ట్ డాక్టర్ స్వాతి టు కమ్ క్విక్లీ. యువర్ సిస్టర్ హాస్ కట్ హర్సెల్ఫ్ ఆన్ ఎ బ్రోకెన్ గ్లాస్ బాటిల్." ఝాన్సీ వెంటనే నువ్వెళ్ళి మన నెయిబర్ అయినటువంటి డాక్టర్ స్వాతిని పిలుచుకొని రా త్వరగా. సో, నీ సిస్టర్‌కి చూడు తెగి ఆ బ్రోకెన్ గ్లాస్ బాటిల్ తెగి పాపము ఫుట్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంది. వెంటనే వెళ్లి డాక్టర్ స్వాతిని పిలుచుకొని రా అని జెప్పేసి తను ఝాన్సీకి చెప్పింది. హూ ఈస్ దిస్ ఝాన్సీ? ఝాన్సీ ఈజ్ సిస్టర్ ఆఫ్ కళ్యాణి. హూ ఆర్ దీస్ ఝాన్సీ అండ్ కళ్యాణి? దీస్ 2 ఆర్ ద డాటర్స్ ఆఫ్ మిసెస్ గీత. ఓకే. రైట్. అప్పుడు మిసెస్ గీత ఇలా అంటుంది. అన్‌బిలీవబుల్. వేర్ హాస్ ఆల్ థిస్ రబ్బిష్ కమ్ ఫ్రమ్? రబ్బిష్ అంటే ఇదే చెత్తనమాట. మొత్తం గార్బేజ్ అంతా కూడా. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎక్కడి నుంచొచ్చింది ఈ చెత్తంతా? అనేసి మిసెస్ గీత అంటూ ఉంది. అంతలోపల ఝాన్సీ వచ్చేసి స్వాతితో పాటు ఎంటర్ అయిందనమాట సీన్‌లోకి. సో, డాక్టర్ స్వాతి హాస్ ఎ డాక్టర్స్ కిట్. సో, స్వాతి ఒక డాక్టర్స్ కిట్ అంటే ఫస్ట్ ఎయిడ్‌కి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. దాంతోటే తను తీసుకొని అలా సీన్‌లోకి ఎంటర్ అయింది. అప్పుడు డాక్టర్ స్వాతి ఇలా అంటుంది. "లెట్ మీ సీ ద వుండ్." ముందు నన్ను ఒకసారి గాయంని చూడనివ్వండి. మీరంతా కొంచెం పక్కకు జరగండి అనేసి స్వాతి అక్కడున్నటువంటి వాళ్ళతో చెప్పిందనమాట. అప్పుడు మిస్టర్ వంశీ ఇలా అంటున్నాడు. "డాక్టర్ షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్?" సో, స్వాతి గారు, డాక్టర్ గారు నేను వెళ్లి కొంచెం ఐస్ తెస్తానండి. ఆ బ్లీడింగ్ ఆపేదానికి పనికొస్తుంది అనేసి వంశీ వెళ్లి ఒక ఐస్ పీస్‌ని తీసుకొనొచ్చాడు. ఏ పీస్ ఆఫ్ ఐస్ హి హాస్ బ్రాట్. అప్పుడు డాక్టర్ స్వాతి ఇలా చెప్తుంది. గుడ్. సో, మంచి పని చేశారండి వంశీ గారు అన్నట్లుగా ఆ ఐస్‌ని తీసుకొని షీ ఈజ్ అప్లయింగ్ ఆన్ ద వుండ్. ఆ వుండ్ పైన అప్లై చేస్తూ ఉంది. ఇట్స్ ఎ డీప్ కట్. బాగా లోతుగా తెగిందండి. ఐ విల్ డ్రెస్ ద వూండ్ అండ్ షీ విల్ బీ ఫైన్. నేను డ్రెస్సింగ్ చేస్తాను దానికి. ఆ గాయానికి మందు పెట్టి డ్రెస్సింగ్ చేస్తాను. దెన్ షీ విల్ బీ ఆల్ రైట్ అన్నట్లుగా డాక్టర్ స్వాతి చెప్పింది. డ్రెస్సింగ్ అంటే దా కట్టు కట్టడం అంటాం కదా! సో, ఏదైనా గాయమైనప్పుడు దానికి మనము కాటను కొంచెము మందు పెట్టి దానిపైన కట్టు కడతాం కదా! దాన్ని డ్రెస్సింగ్ అంటారనమాట. సో, ఆ విధంగా డాక్టర్ స్వాతి చెప్పిందనమాట. అప్పుడు మిసెస్ గీత ఇలా చెప్తూ ఉంది. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ స్వాతి డాక్టర్ గారు. మీరు నిజంగా మంచిగా హెల్ప్ చేశారు మాకు అనేసి గీత థాంక్స్ చెప్తుందనమాట డాక్టర్‌కి. ఇట్స్ సో కైండ్ ఆఫ్ యూ టు కమ్ ఎట్ వన్స్. మేము పిలవగానే వచ్చారు మీరు. చాలా మంచివాళ్ళు మీరు అనేసి చెప్తూ ఉంది. హావ్ యూ సీన్ ద రబ్బిష్ అండ్ ద లిటర్ ఆన్ ద రోడ్? సో, మీరు ఆ చెత్త చెదారం అంతా కూడా రోడ్డు పైన ఉంది చూసారా? అనేసి డాక్టర్ స్వాతిని గీత అడిగిందనమాట. దానికి స్వాతి ఇలా చెప్తుంది. ఓహ్! ఇట్స్ ఎ మిస్టరీ. సో, మిస్టరీ అంటే ఏంటంటే వి డోంట్ నో హూ ఈస్ ద రీజన్ ఫర్ ఏ పర్టిక్యులర్ యాక్ట్ అనమాట. అంటే ఒక విషయం జరుగుతుంది. దానికి రీజన్ ఎవరు? అది ఎవరు జేశారు? అసలెందుకు జేశారు? ఇలాంటి విషయాలు మనకు తెలియకపోతే దట్ విల్ బి కాల్డ్ మిస్టరీ అనమాట. సో, హియర్ ఆల్సో స్వాతి ఈస్ టెల్లింగ్ దట్ ఇట్స్ ఎ మిస్టరీ. అంటే ఆ చెత్తంతా అసలక్కడికి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? ఎవరు తెచ్చివేశారు? ఇలాంటి క్వెషన్స్‌కి ఎవరికీ ఆన్సర్స్ తెలీవు. కాబట్టే స్వాతి ఇక్కడ ఏం వర్డ్ యూజ్ చేసింది? ఇట్స్ ఎ మిస్టరీ. అదెలా వచ్చిందో ఎవరికీ అర్థం గావట్లేదు అనేసి చెప్తూ ఉంది.
ఆల్ దిస్ గార్బేజ్ వాస్ నాట్ దేర్ యెస్టర్‌డే అండ్ నౌ జస్ట్ లుక్. సో, నిన్నటి వరకి ఇక్కడ చెత్త ఏమీ గాని లేదు. కానీ ఇప్పుడు జూడండి ఎంత చెత్తొచ్చేసున్నదో. అబ్బా! చాలా చెత్త చేరిపోయింది. ఎలా వచ్చిందసలిది? అనేసి డాక్టర్ స్వాతి అడుగుతుందనమాట. అంతలేకే మన సీన్‌లోకి ఎవరు ఎంటర్ అయ్యారు అంటే, న్యూస్ పేపర్ బాయ్, మిల్క్ మ్యాన్, హాకర్, బస్ డ్రైవర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన యొక్క సీన్‌లోకి ఎంటర్ అయ్యారనమాట. అప్పుడు మిసెస్ రూప ఇలా చెప్తుంది. లుక్ ద న్యూస్ పేపర్ బాయ్, ద మిల్క్ మ్యాన్ ఎట్ లాస్ట్. వై ఆర్ యూ సో లేట్? అదిగో చూడండి న్యూస్ పేపర్ బాయ్, మిల్క్ మ్యాన్ వీళ్ళంతా వచ్చారు. చూడండక్కడ అని జెప్పేసి తర్వాత వాళ్ళని అడుగుతుందనమాట. న్యూస్ పేపర్ బాయ్‌ని, మిల్క్ మ్యాన్‌ని వీళ్ళని అడుగుతుంది. ఎందుకు మీరింత లేట్‌గా వచ్చారు? వై ఆర్ యూ సో లేట్ టుడే? అనేసి అడుగుతుందనమాట రూప వాళ్ళని. దానికి ఫస్ట్ మిల్క్ మ్యాన్ ఏం చెప్తున్నాడంటే, ఐ హాడ్ టు కమ్ వాకింగ్ ఆల్ ద వే. సో, ఈ చెత్తా చెదారంలో నేను వెహికల్‌ని నడపలేకపోయానండి. అందుకనే నేను నడుచుకుంటూ, పాలు మోసుకుంటూ వస్తున్నాను అనేసి మిల్క్ మ్యాన్ చెప్పాడు. సో, నెక్స్ట్ న్యూస్ పేపర్ బాయ్ అంటే పేపర్ బాయ్ ఏం చెప్పాడంటే, ఐ ట్రిప్డ్ ఆన్ యాన్ ఓల్డ్ టైర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అండ్ స్ప్రెయిన్డ్ మై ఫుట్. అంటే నేను ఓల్డ్ టైర్ పైన కాలు వేయడం వల్ల జారి పడిపోయాను. ట్రిప్డ్ ఆన్ అంటే జారి పడిపోవడం అన్నమాట. స్లిప్ అయిపోవడం. అలాగ జారి పడిపోయాను. నా కాలు కొంచెం బెనికింది. స్ప్రెయిన్డ్ అంటే బెనకడం అన్నమాట. ఓకే. అంటే స్వెల్లింగ్ అలా వచ్చేసింది అని చెప్పాడు న్యూస్ పేపర్ బాయ్. తర్వాత బస్ డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంటే, మిసెస్ గీత ఐ యామ్ సారీ. ఐ కాంట్ డ్రైవ్ ద స్కూల్ బస్ టుడే. ఆన్ ఎవ్రీ రోడ్ అండ్ స్ట్రీట్ దేర్ ఈస్ నథింగ్ బట్ లిట్టర్. సో, బస్ డ్రైవర్ వచ్చేసి గీతతో చెప్తున్నాడు. ఎందుకంటే తనకి ఇద్దరు డాటర్స్ ఉన్నారు గదా! వాళ్ళని స్కూలుకి పంపించాలి ఇప్పుడు తను. అందువల్ల తను ఆమెకు చెప్తున్నాడన్నమాట. మిసెస్ గీత సారీ అండి. ఈరోజు బస్సు రాదు. ఎందుకని అంటే నేను బస్సు నడపడం లేదు. ప్రతి రోడ్‌లో, ప్రతి స్ట్రీట్‌లో ఇలాగే చెత్త పడిపోయున్నది. కాబట్టి బస్సులు కూడా నడిపేదానికి కుదరదిప్పుడు అనేసి బస్ డ్రైవర్ చెప్పేసాడన్నమాట. అప్పుడు మిసెస్ గీత ఇలా అంటుంది. అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ సేఫ్ విత్ ఆల్ దీస్ డేంజరస్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అరౌండ్. సో, మన చిల్డ్రన్ అంత సేఫ్ కాదు. ఎందుకంటే మన చుట్టూ కూడా చాలా బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి అనేసి తను చెప్పిందనమాట మిసెస్ గీత. ఆల్రెడీ పాపం కళ్యాణికి తన ఫుట్ వచ్చేసి ఆ బ్రోకెన్ గ్లాస్ బాటిల్ వల్ల బాగా డీప్‌గా కట్ అయింది కదా! యెస్. కాబట్టి ఇదంత సేఫ్ కాదు అనేసి మిసెస్ గీత చెప్తూ ఉందనమాట. దానికి హాకర్ అంటే మన ఇళ్ళ దగ్గరకొచ్చి అమ్ముతూ ఉంటారు చూసారా బుట్టల్లో పెట్టుకొని. అలాంటి అతనేమంటున్నాడంటే, "నో వన్ ఈస్ సేఫ్. లెట్స్ రిక్వెస్ట్ ద మేయర్ టు కమ్ అండ్ సీ ఫర్ హిమ్సెల్ఫ్." సో, ఇప్పుడు పిల్లలే కాదు, పెద్దవాళ్ళం మనం గూడా సేఫ్ కాదు. కాబట్టి మేయర్‌ని పిలిచి వెంటనే మనం ఆయనకి ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూపించాలి. ఆయనే ఏదైనా సొల్యూషన్ ఆలోచిస్తాడు దీనికి అనేసి హాకర్ చెప్పాడన్నమాట. అప్పుడు మిస్టర్ వంశీ ఏమన్నాడంటే, "ఐ విల్ ఫెచ్ హిమ్" అని జెప్పేసి వెళ్ళిపోయాడు. సో, ఫెచ్ అంటే ఏంటంటే బ్రింగ్ అనమాట. ఐ విల్ బ్రింగ్ హిమ్ అంటే ఐ అంటే ఇక్కడ మిస్టర్ వంశీ. హిమ్ అంటే ఎవరు అంటే మేయర్ అనమాట. సో, నేను మేయర్ గారిని తీసుకొనొస్తాను అని జెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ హి కమ్స్ బ్యాక్ విత్ మేయర్ అనమాట. ఎంటర్స్ అగైన్ విత్ ద మేయర్. సో, మేయర్‌ని వెంటబెట్టుకొని మళ్ళీ మన సీన్‌లోకి ఎంటర్ అయిపోతాడు. మేయర్ ఇప్పుడు కొంచెం అనాయిడ్‌గా ఉన్నాడు. అంటే విసుగ్గా ఉన్నాడనమాట ఆ చెత్తనంతా చూసి. షాకింగ్! వాట్ ఈస్ దిస్ లిట్టర్? హౌ డిడ్ ఇట్ కమ్ బ్యాక్ ఇంటు ద టౌన్ ఓవర్‌నైట్? సో, షాకింగ్‌గా ఉంది నాకు. అసలు ఏంటి లిట్టర్ అంతా? ఏంటి చెత్తంతా? సో, ఇదంతా ఒక్క నైట్‌లో ఎలా మళ్ళీ బ్యాకొచ్చింది మన టౌన్‌కి? ఇది ఆల్రెడీ ఈ చెత్తంతా మనం టౌన్ నుంచి బయటికి పంపివేసినటువంటి చెత్తిది. ఈ చెత్తంతా మళ్ళీ ఎలా వచ్చింది ఇక్కడికి? అనేసి అంటున్నాడు. అప్పుడు బస్ డ్రైవర్ ఇలా చెప్పాడనమాట. నోబడీ నోస్. ఇట్స్ ఎ మిస్టరీ. సో, ఎవ్వరికీ తెలీదిది ఎలా వచ్చిందో. దీని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి? అసలు దీన్ని ఎవరు తెచ్చివేశారు? ఎవ్వరికీ తెలీదండి మేయర్ గారు అనేసి బస్ డ్రైవర్ చెప్పాడనమాట. సో, అప్పుడు మనకిక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఎంటర్ యానిమల్స్ హూ హావ్ బీన్ హైడింగ్ డియర్, రాబిట్, బర్డ్, స్క్విరిల్, టైగర్ ఎట్సెట్రా. సో, అక్కడక్కడ కొన్ని కొన్ని జంతువులు దాక్కున్నాయన్నమాట. ఏమేమి దాక్కున్నాయి? డియరు, రాబిట్, బర్డ్స్, స్క్విరిల్, టైగర్, టార్టాయిస్ ఇలాంటివన్నీ కూడా అక్కడక్కడ దాక్కున్నాయి. ఆ యానిమల్స్ అన్నీ కూడా బయటకొచ్చేసి ఇప్పుడు మేయర్ తోటి మాట్లాడేదానికి వచ్చాయన్నమాట. సో, యానిమల్స్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాయి. "వి ఆర్ రెస్పాన్సిబుల్. వి హావ్ స్ప్రెడ్ ద గార్బేజ్ ఆల్ ఓవర్ ద టౌన్." మేమే రెస్పాన్సిబుల్ అండి. మేమే ఈ చెత్తనంతా కూడా మీ టౌన్ అంతా కూడా వేసాము అనేసి యానిమల్స్ చెప్పాయన్నమాట. డియర్ ఇలా చెప్తుంది. "యెస్ వి కన్ఫెస్ వి డిడ్ సో."
సో, కన్ఫెస్ అంటే ఏంటంటే అడ్మిట్, యాక్సెప్ట్. యెస్, మేమే వేశాము. మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మేము అగ్రీ చేస్తున్నాము దట్ వి డిడ్ థిస్. వి ఆర్ ద రీజన్ ఫర్ థిస్ అనేసి డియర్ వచ్చేసి చెప్పిందనమాట. దానికి మేయర్‌కి కోపమొచ్చింది. సో, మేయర్ వచ్చేసి ఇలా అంటున్నాడు. వాట్! యూ! హౌ డేర్ యూ! ఏంటి? మీరు చేశారా? ఎంత ధైర్యముంటే ఇలా చేస్తారు? అనేసి మేయర్ కోపంగా అడిగాడనమాట. అంతలోకి మిసెస్ గీత వచ్చేసి ఇలా చెప్పింది. వాట్ రైట్ డు యూ హావ్ టు స్పాయిల్ అవర్ టౌన్? సో, మీకు ఏ రైట్ ఉంది? మీరు ఏ హక్కుతోటి మా టౌన్‌ని స్పాయిల్ చేశారు, చెడగొట్టారు ఈ చెత్తంతా పోసి అనేసి మిసెస్ గీత అడిగింది. అప్పుడు టైగర్ ఇలా అడిగింది గీతాని. వాట్ రైట్ డు యూ హావ్ టు స్పాయిల్ అవర్ ఫారెస్ట్? ద ఫారెస్ట్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేసి టైగర్ అడిగిందనమాట. సో, మీకే రైట్ ఉందని చెప్పేసి మా ఫారెస్ట్‌లో మీ చెత్తంతా తెచ్చి వేశారు. సో, ఫారెస్ట్ అనేది మేము నివసించే ప్లేస్. మరి మీరు మాత్రం అక్కడ చెత్త వేశారు. ఏ హక్కుతో వేశారు? అనేసి టైగర్ అడిగింది. అప్పుడు బర్డ్స్ వచ్చేసి ఇలా చెప్పాయి. అవర్ ట్రీస్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ యూ. మా చెట్లన్నీ చనిపోతున్నాయి మీ వల్ల. వేర్ కెన్ వి రూస్ట్ ఆర్ బిల్డ్ అవర్ నెస్ట్? రూస్ట్ అంటే లివ్ అనమాట. సో, మేము ఎక్కడ నివసించాలి? ఎక్కడ మేము నెస్ట్ అంటే హ్మ్, గూళ్ళు కట్టుకోవాలి. ఎక్కడ నివసించాలి? చెట్లన్నీ మీ వల్ల నాశనం అయిపోతున్నాయి. చనిపోతూ ఉన్నాయి అనేసి బర్డ్స్ చెప్పాయి. స్క్విరిల్ వచ్చేసి అండ్ వేర్ కెన్ వి లివ్? మేమెక్కడ నివసించాలి? చెట్లన్నీ మీరు కొట్టేస్తున్నారు. ఇంకా చెట్లన్నీ గూడా మీ వల్ల నాశనం అయిపోతూ ఉన్నాయి. మేమెక్కడ నివసించాలి? మీరు వేసేటువంటి పాయిజనస్ కెమికల్స్ ఇవన్నీ గూడా మీరు అక్కడ ఎక్కడంటే అక్కడ అడవుల్లో తెచ్చి వదిలేస్తున్నారు. వాటి వల్ల చెట్లన్నీ కూడా చనిపోతున్నాయి. సో, మేమెక్కడ నివసించాలి? అనేసి బర్డ్స్, స్క్విరిల్స్ అడిగాయన్నమాట. ఆ తర్వాత రాబిట్ అడిగింది. యూ ఆర్ వరీడ్ అబౌట్ కళ్యాణి వెన్ షీ వాస్ ఇంజ్యూర్డ్. సో, మీరు కళ్యాణికి దెబ్బ తగిలినప్పుడు చాలా బాధపడ్డారు కదా! అనేసి రాబిట్ అడిగింది. అప్పుడు ఝాన్సీ లేదా కళ్యాణి ఇలా అంటున్నారు. ఓహ్! నో! హౌ షాకింగ్! టెర్రిబుల్! సో, నిజంగా ఇది షాకింగ్‌గా ఉంది. మాకు చాలా కష్టంగా ఉంది. సో, చాలా బాధపడింది ఝాన్సీ కూడా, ఇంకా కళ్యాణి కూడా. డియర్ వచ్చేసి ఇలా అంటుంది. బట్ వి హావ్ నో డాక్టర్స్. అప్పుడు డియర్ ఇలా చెప్తుందనమాట. ఏమని అంటే, ఇఫ్ యూ గెట్ ఎనీ ఇంజ్యూరీ యూ విల్ బి ట్రీటెడ్ బై ఎ డాక్టర్. బట్ వి డోంట్ హావ్ ఎనీ డాక్టర్స్ అనేసి డియర్ అంటుంది. మీకేదన్నా బాధ కలిగితే, ఏదన్నా ఇంజ్యూర్ అయితే మీకు ట్రీట్మెంట్ చేసేదానికి డాక్టర్స్ ఉన్నారు. మరి మాకెవరున్నారు? మాకు డాక్టర్స్ కూడా లేరే? అనేసి డియర్ అడిగింది. తర్వాత టార్టాయిస్ చెప్తుంది. ఆల్ ద ఫిష్ ఇన్ ద రివర్ అండ్ లేక్స్ డై బికాస్ ఆఫ్ ద వేస్ట్ డంప్డ్ ఇన్ వాటర్. సో, మీ పాటికి మీరు నదుల్లో, చెరువుల్లో వేస్టేజ్‌నంతా కూడా డంప్ చేసి వెళ్తున్నారు. పోసేస్తున్నారు. ఇంకా అందులో మీ యొక్క ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి పాయిజనస్ కెమికల్స్ అన్నీ కూడా వాటిలో మిక్స్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఏవైతే చేపలు, ఇంకా రివర్‌లో, లేక్‌లో నివసించేటువంటి జలచర జీవులు ఏమున్నాయో అవన్నీ కూడా చనిపోతున్నాయి తెలుసా మీకు? అనేసి టార్టాయిస్ చెప్పింది. దానికి డాక్టర్ స్వాతి ఇలా చెప్పింది. యెస్, ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్‌లీ ట్రూ. సో, స్వాతి యాక్సెప్ట్ చేసింది ఆమె. ఏమని చెప్తుంది అంటే, యెస్, అనిమల్స్ చెప్పేది చాలా కరెక్ట్ అనేసి స్వాతి అనిమల్స్ తరపునే మాట్లాడింది. అప్పుడు బర్డ్స్ కూడా ఇలా చెప్తున్నాయి. సో, వి అరేంజ్డ్ ఎ మీటింగ్ అండ్ డిసైడెడ్ టు గివ్ ఆల్ యువర్ రబ్బిష్ బ్యాక్ టు యూ. అప్పుడు బర్డ్స్ వచ్చేసి ఇలా చెప్తున్నాయి. అందుకనే మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నామండి. చేసుకొని మీ చెత్తని మీకే తిరిగిచ్చేద్దామనేసి డిసైడ్ అయ్యి, సో, మా అడవిలో ఉన్న మీరు వేసినటువంటి చెత్తనంతా కూడా తిరిగి మీ స్ట్రీట్స్ పైన వేసేసాము అనేసి బర్డ్స్ చెప్పాయన్నమాట. ఇంకా టైగర్ ఏం చెప్పింది అంటే, వి హావ్ ఓన్లీ రిటర్న్డ్ ద గార్బేజ్ బట్ నాట్ కెమికల్స్ అండ్ పాయిజన్స్. మేము మంచి వాళ్ళం కాబట్టి కేవలము గార్బేజ్ అంటే చెత్తను మాత్రమే తీసుకొనొచ్చి మీ స్ట్రీట్స్ పైన పడేసాము. కానీ మీరు మా మా ఫారెస్ట్‌లో వేసినటువంటి కెమికల్స్‌ని, ఆ పాయిజన్స్‌ని తిరిగి మీ స్ట్రీట్స్‌కి తీసుకొనొచ్చి వేయలేదు అనేసి టైగర్ చెప్పిందనమాట. మేయర్‌కి ప్రాబ్లమ్ అర్థమైంది. సో, మేయర్ కూడా రియలైజ్ అయ్యాడనమాట. అంటే తను చేసినటువంటి తప్పుని, అంటే ప్రజలందరూ చేసేటువంటి తప్పుని గురించి తను గూడా రియలైజ్ అయ్యాడు. అంటే
మొత్తము ఆ డస్ట్, ఆ చెత్తనంతా కూడా తీసుకొనెళ్ళి ఆ ఫారెస్ట్‌లో వేయడం వల్ల అదంతా కూడా యానిమల్స్‌కి ఇబ్బంది కలుగుతా ఉంది. యానిమల్స్ చనిపోతున్నాయి అనేసి తను రియలైజ్ అయ్యాడనమాట. సో, అప్పుడు మేయర్ ఇలా చెప్తున్నాడు. డియర్ యానిమల్స్ అండ్ బర్డ్స్, యూ ఆర్ రైట్. సో, యానిమల్స్ అండ్ బర్డ్స్, మీరు చెప్పేది 100% కరెక్ట్. మిసెస్ రూప కూడా ఇలా చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఆమె, బట్ వేర్ కెన్ వి డిస్పోజ్ ఆఫ్ ఇట్? మరి ఈ చెత్తనంతా మనం ఎక్కడ వేయాలి? ఎలా చేయాలి? ఏం చేయాలి ఈ చెత్తనంతా? అనేసి మిసెస్ రూప అడిగిందనమాట. అప్పుడు మేయర్ ఇలా చెప్తున్నాడు. ఇఫ్ యూ ఆల్ అగ్రీ టు సార్ట్ ఔట్ ద లిట్టర్, సో మీరు గనక ఒప్పుకుంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఈ చెత్తని అంతా కూడా క్లియర్ చేసేదానికి. ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సెపరేట్‌లీ. సో నేను ఈ చెత్తనంతా కూడా సెపరేట్‌గా కలెక్ట్ చేసి, దెన్ సమ్ ఆఫ్ ఇట్ కెన్ గో ఫర్ ప్రాసెసింగ్ అండ్ సమ్ ఫర్ రీసైక్లింగ్. సో తర్వాత ఏం చేస్తాను అంటే కొంత దాన్ని ప్రాసెసింగ్ చేస్తాను. కొంత దాన్ని రీసైక్లింగ్ చేస్తాను అనేసి చెప్పాడనమాట మేయర్. మిసెస్ గీత దానికి యాక్సెప్ట్ చేసింది. ఏమని చెప్పిందంటే, గుడ్ ఐడియా. లెట్స్ డూ జస్ట్ దట్. సో మంచి ఐడియా అండి అది మేయర్ గారు. మీరు అలాగే చేయండి. మా సపోర్ట్ మీకుంటుంది అనేసి యాక్సెప్ట్ చేసి అప్పుడు మేయర్ ఇలా అంటున్నాడు. లెట్ అస్ సేవ్ అవర్ మదర్ ఎర్త్. మన మదర్ ఎర్త్‌ని మనమే సేవ్ చేసుకోవాలి. అంటే మన యొక్క ఫారెస్ట్‌ని, మన రివర్స్‌ని, మన పాండ్స్, లేక్స్‌ని, మన యానిమల్స్, బర్డ్స్‌ని అన్నిటిని కూడా మనమే సేవ్ చేయాలి అనేసి మేయర్ చెప్తున్నాడు. ఇంకా యానిమల్స్ వైపు చూస్తూ ఇలా చెప్తున్నాడు. థాంక్ యూ డియర్ యానిమల్స్ ఫర్ టీచింగ్ అస్ ఎ లెసన్. సో మీకందరికీ చాలా థాంక్స్. ఎందుకని అంటే మీరు యానిమల్స్ అయినప్పటికీ మంచిగా ఆలోచించి మాకు మంచి పాఠం చెప్పారు. అంటే మంచి విషయాన్ని నేర్పించారు. చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎస్పెషల్లీ రివర్‌ని ఇంకా ఫారెస్ట్‌ని స్పాయిల్ చేయకూడదు చెత్తతోటి, కెమికల్స్ తోటి, పాయిజనస్ కెమికల్స్ తోటి అనేసి మీరు మాకు మంచి లెసన్ నేర్పించారు. వి అష్యూర్ యూ, అంటే మేము ప్రామిస్ చేస్తున్నాము మీకు. ఏంటంటే వి విల్ నాట్ పొల్యూట్ ఆర్ స్పాయిల్ యువర్ హోమ్స్. సో మీ యొక్క హోమ్స్‌ని మేము పొల్యూట్ చేయము, స్పాయిల్ చేయము ఇక నుంచి. అంటే ఇక నుంచి మీరు నివసించేటువంటి రివర్స్‌లో మేము ఎలాంటి కెమికల్స్, పాయిజన్స్ కలపము. ఇంకా చెత్తని డంప్ చేయము. అలాగే వి డోంట్ డూ హార్మ్స్ టు ద ట్రీస్ అండ్ వి డోంట్ పొల్యూట్ ద ఫారెస్ట్ అండ్ వి డోంట్ డంప్ ద గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్. సో మీకు మేము ప్రామిస్ చేస్తున్నాము అని చెప్పాడు మేయర్. యానిమల్స్ వచ్చేసి థాంక్ యూ మిస్టర్ మేయర్, థాంక్ యూ అని చెప్పేసి తిరిగి అవి వాటి యొక్క ఫారెస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయన్నమాట. యానిమల్స్ థాంక్స్ చెప్పేసి మేయర్‌కి వెళ్ళిపోతున్నాయి. బట్ ఆ చెత్త మాత్రం ఎక్కడుంది ఇప్పుడు? యెస్, చెత్తంతా కూడా ఎక్కడుందిప్పుడు? రోడ్ల పైనే ఉండిపోయింది కదా! యెస్, ఇప్పుడేం చేయాలి మరి? వాటిల్ని ఎవరు క్లీన్ చేయాలి? మనుషులే అందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ క్లీన్ చేయాలి. అప్పుడు మేయర్ ఇలా చెప్తున్నాడు. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. సో మనకి మనం హెల్ప్ చేసుకోవడమే గొప్ప సహాయం. కాబట్టి లెట్ అస్ క్లియర్ దిస్ అప్. లెట్స్ అంటే అందరం కలిసి ఈ అప్ అంటే ఏంటంటే చెత్తనమాట. గార్బేజ్, లిట్టర్ ఇదంతా. సో ఇదంతా మనం క్లియర్ చేసేద్దాం రాండి అనేసి మేయర్ ఏం చేస్తున్నారంటే ఆల్ ఇంక్లూడింగ్ ద మేయర్ స్టార్ట్ పికింగ్ అప్ ద లిట్టర్. అంటే అక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా పిక్ చేసి పక్కకు పారేయడమో, లేకపోతే క్లీన్ చేయడమో ఇలాగా మేయర్ వచ్చేసి స్టార్ట్ చేశాడు. ఆయన కూడా స్టార్ట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ చెత్తనంతా శుభ్రం చేయడము స్టార్ట్ చేశారనమాట. సో దాంతోటి ఏమవుతుందంటే కర్టెన్ ఫాల్స్. అంటే అది డ్రామా కాబట్టి కర్టెన్ అనేది డౌన్ అయిపోతుంది. యెస్. సో హౌ నైస్ దిస్ లెసన్ ఈస్ కదా! ఎంత బాగుందో కదా ఈ లెసన్. నిజంగా మనకి తెలియకుండానే చెత్తని దీన్నంతా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాము. అదంతా కూడా చాలా బ్యాడ్ అనమాట. సో చెత్తని మనకి కేటాయించినటువంటి ప్లేస్‌లో ఆ డస్ట్ బిన్స్ లాంటివి పెట్టుంటారు కదా! మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ అక్కడే వేయాలి. ఈవెన్ మనం ఒకవేళ పల్లెల్లో నివసిస్తున్నా కానీ, సో చెత్తని ఎక్కడంటే అక్కడ పడేసి మన సరౌండింగ్స్ అంతా కూడా బ్యాడ్‌గా మనం డర్టీగా చేయకూడదు. ఓకేనా? సో ఇది మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈస్ ద లెసన్ ఫర్ ఆల్. నిజంగా ఇది మనందరికీ కూడా మంచి గుణపాఠం లేదా పాఠం అని చెప్పొచ్చు.
ఇప్పుడు గ్లోసరీ చూద్దాం. లిటర్ కేర్‌లెస్‌లీ థ్రోన్ వేస్ట్. గార్బేజ్ వర్త్‌లెస్ మెటీరియల్ సచ్ యాస్ ఫుడ్ వేస్ట్. రబిష్ థింగ్స్ దట్ ఆర్ నో లాంగర్ వాంటెడ్. ట్రిప్ ఆన్ టు ఫాల్. కన్ఫెస్ టు అడ్మిట్ దట్ వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. డంప్ టు త్రో వేస్ట్ కేర్‌లెస్‌లీ. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే లివింగ్ ప్లేస్. రూస్ట్ అంటే టు స్లీప్. నెక్స్ట్ వన్ రీసైక్లింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఫర్ రీయూజింగ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి గ్లోసరీ కిందకి వస్తాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ కింద మనకి ఏ అనేటువంటి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ చూద్దాం ఇప్పుడు. వాట్ డిఫికల్టీస్ డిడ్ ద పీపుల్ ఇన్ ద ప్లే ఫేస్ ఇన్ ద మార్నింగ్? People could not get newspapers and milk in time. The school bus was struck. There was garbage everywhere on the roads. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మార్నింగ్ పీపుల్ ఫేస్ చేశారు ఆ టౌన్లో. వాట్ మోర్ డిఫికల్టీస్ వుడ్ దే హ్యావ్ టు ఫేస్ ఇఫ్ ద రోడ్స్ వర్ నాట్ క్లియర్డ్? రోడ్స్ కనుక క్లియర్ కాకపోతే వాళ్ళు ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఇఫ్ ద రోడ్స్ వర్ నాట్ క్లియర్డ్ దే వుడ్ హ్యావ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. దే వుడ్ నాట్ గో టు ద వర్క్ ప్లేసెస్ ఇన్ టైమ్. దే వుడ్ హ్యావ్ టు వాక్ లాంగ్ డిస్టెన్సెస్. అంతే కదా? ఎస్. ఒకవేళ అది కనుక క్లియర్ కాలేదు అంటే వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా లాంగ్ డిస్టెన్సెస్ కూడా నడుచుకుంటూనే వెళ్ళాల్సి వస్తుంది. వాట్ వర్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద ఎనిమల్స్? ఎనిమల్స్ యొక్క కంప్లైంట్స్ ఏంటి? ద అనిమల్స్ కంప్లైంట్ దట్ హ్యూమన్స్ స్పాయిల్ దేర్ ఫారెస్ట్. వాళ్ళ ఫారెస్ట్ని నాశనం చేస్తున్నారు హ్యూమన్స్ అనేసి కంప్లైంట్ చేస్తున్న ఎనిమల్స్. ఇంకా ద హ్యూమన్స్ మేడ్ ద ఫిష్ ఇన్ ద రివర్స్ డై. సో హ్యూమన్స్ వల్ల రివర్లో ఉన్నటువంటి ఫిషెస్ అన్ని చనిపోతున్నాయి. దే త్రూ వేస్ట్ కెమికల్స్ అండ్ పాయిజన్స్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్‌లో పాయిజన్స్, కెమికల్స్ అన్నీ కూడా ఇష్ట ప్రకారము వాళ్ళ హ్యూమన్స్ వేసేస్తున్నారనమాట. దానివల్ల చెట్లన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. డూ యూ థింక్ ద హ్యూమన్స్ రియలైజ్డ్ దేర్ మిస్టేక్? యెస్, రియలైజ్ అయ్యారు కదా! యెస్. యెస్, ఐ థింక్ ద హ్యూమన్స్ రియలైజ్డ్ దేర్ మిస్టేక్స్. ఇక్కడ మిస్టేక్స్ అంటే ఈఎస్ ఉండాలి. ఇది మనకి స్పెల్లింగ్ మిస్టేక్, కరెక్ట్ చేసుకోండి. బికాస్ దే డిసైడెడ్ టు సార్ట్ అవుట్ ద లిటర్ అండ్ అరేంజ్ ఇట్ టు బి కలెక్టెడ్ సెపరేట్లీ. దే వాంటెడ్ టు సెండ్ ద లిటర్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్. ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్. ఇఫ్ యూ వర్ ద మేయర్, హౌ వుడ్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఒకవేళ నువ్వే గనక మేయర్ అయితే ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారు? సో మీరు ఎలా సాల్వ్ చేస్తారో మీరు రాయండి. సో నాకు వచ్చినటువంటి ఐడియా ప్రకారం నేను ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ ఐ వర్ ద మేయర్, ఐ వుడ్ మేక్ శానిటరీ వర్కర్స్ కలెక్ట్ ద లిటర్ ఇన్ సెపరేట్ బిన్స్ యాజ్ వెట్ అండ్ డ్రై వేస్టేజ్. ఐ వుడ్ సెండ్ ఇట్ ఫర్ రీసైక్లింగ్ అండ్ ప్రాసెసింగ్. ఐ వుడ్ అపాయింట్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఫర్ శానిటేషన్. సో ఇవి నా ఐడియాస్ అనుకుంటే మీ ఐడియాస్ ఏంటో మీరు రాయండి. ఓకే, ఇక్కడ 5 నంబర్ 5 ఉండాలి. జస్ట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్ ఇట్. సో క్వెషన్ ఆన్సర్స్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ బి అనేది ఉంది చూడండి. లిస్ట్ ద హ్యూమన్ అనిమల్ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే, రైట్ ఇన్ యువర్ నోట్‌బుక్ అనేసి ఇచ్చారు. సో హ్యూమన్ క్యారెక్టర్స్, అనిమల్ క్యారెక్టర్స్‌ని మనము లిస్ట్ ఔట్ చేసి రాయాలన్నమాట. సో హ్యూమన్ క్యారెక్టర్స్ చూసుకుంటే మేయర్, మిల్క్ మ్యాన్, న్యూస్ పేపర్ బాయ్, హాకర్, స్కూల్ బస్ డ్రైవర్, డాక్టర్ స్వాతి, మిసెస్ రూప, మిస్టర్ వంశీ, మిసెస్ గీత, ఝాన్సీ, కళ్యాణి. దీస్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ క్యారెక్టర్స్. ఇంకా అనిమల్ క్యారెక్టర్స్ కిందకొస్తే రాబిట్, డియర్, స్క్విరిల్, టైగర్, టార్టాయిస్, బర్డ్స్ అనేటువంటివి అనిమల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. యూ కెన్ నోట్ డౌన్ దిస్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ యువర్ నోట్‌బుక్స్. నెక్స్ట్ సి అనమాట. ఇందులో 4 ఉన్నాయి మనకి. వీ హావ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అనమాట ఇక్కడ. ద సిటీ స్ట్రీట్ వాస్ ఫిల్డ్ విత్ రబిష్ అంటే బి వస్తుంది ఇక్కడ, బి. ద న్యూస్ పేపర్ బాయ్ అండ్ ద మిల్క్ మ్యాన్ కేమ్ ఆన్ ఫుట్ కాబట్టి ఏ వస్తుంది, ఏ ఆన్ ఫుట్. ఆల్ ద రబ్బిష్ వాస్ స్ప్రెడ్ ఆన్ ద రోడ్స్ బై ద అనిమల్స్ కాబట్టి సి వస్తుంది. ద అనిమల్స్ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ హ్యూమన్స్ త్రూ గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఇక్కడ కూడా సి వస్తుంది. సో దీంతోటి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఇక్కడ చూస్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్, సినోనిమ్స్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ స్పాయిల్, గార్బేజ్, డ్వెల్లింగ్, రెక్లెస్లీ అనేసి ఇచ్చారు. యాక్చువల్‌గా ఇక్కడ అండర్లైన్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ అండర్లైన్స్ అనేటువంటివి పడలేదు. బట్ మనం వీటిని చూసుకుంటూ అరేంజ్ చేసేద్దాము. నేను మీకోసం ఆల్రెడీ చేసి పెట్టేశాను. స్పాయిల్ అనే దానికి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? డ్యామేజ్. గార్బేజ్ అనే దానికి ఏమొస్తుంది?
వేస్టేజ్. ఓకే. నెక్స్ట్ డ్వెల్లింగ్ అనే దానికి ఏమొస్తుంది? రెసిడెన్స్. ఓకే. రైట్. నెక్స్ట్ రెక్లెస్లీ అనే దానికి ఏమొస్తుంది? కేర్‌లెస్‌లీ. ఓకే. వేస్ట్ ఆర్ వేస్టేజ్ అనమాట. ఇది వేస్ట్ అని కూడా రాసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వొకాబులరీ ఏ ఎక్సర్‌సైజ్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ బి అని ఉంది చూడండి. రైట్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వర్డ్స్ అన్నారు. ఇక్కడ కూడా అండర్‌లైన్ ఇవ్వకపోయినా నంబర్స్ ఇచ్చారు మనకి లక్కీగా. అగ్రీ, కలెక్టెడ్, స్పాయిల్డ్, అన్‌ఫార్చునేట్‌లీ అనేటువంటివి వీటికి మనం ఆపోజిట్ రాయాలన్నమాట. సో, ఫస్ట్ అగ్రీ చూద్దాం. అగ్రీ, డిసగ్రీ. నెక్స్ట్ కలెక్టెడ్, డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ ఏంటి? స్పాయిల్డ్‌కి అన్‌స్పాయిల్డ్. నెక్స్ట్ వన్ అన్‌ఫార్చునేట్‌లీ, ఫార్చునేట్‌లీ. నెక్స్ట్ వన్ ట్రూకి ఫాల్స్ వస్తుంది. ట్రూ, ఫాల్స్. ఓకేనా? సో, బికి ఆన్సర్స్ ఇవన్నమాట. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, సర్కిల్ ద రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేసి ఇచ్చారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు కదా! ఒక్కొక్క సెంటెన్స్‌లో ఒక్కొక్క వర్డ్ వచ్చేసి రాంగ్‌గా ఉంటుందన్నమాట స్పెల్లింగ్. దాన్ని మనం సర్కిల్ చేసి తర్వాత దానికి కరెక్ట్ స్పెల్లింగ్ కూడా రాయాలి. ఓకే. ఫస్ట్ దాంట్లో ఏముంది చూడండి. యెస్, గార్బేజ్ అనేది ఫస్ట్ దాంట్లో రాంగ్ వన్ అన్నమాట. సో, సెకండ్ వన్‌లో ఏంటి? కన్ఫెస్ అనేటువంటిది రాంగ్ స్పెల్లింగ్ అన్నమాట. థర్డ్ దాంట్లో ఏంటి? రీసైక్లింగ్ అనేది రాంగ్ వన్. ఫోర్త్ వన్‌లో అన్‌బిలీవబుల్ అనేది రాంగ్. ఫిఫ్త్ వన్‌లో ఏంటి? రబ్బిష్ అనేది రాంగ్. సిక్స్త్ వన్‌లో ఏంటి? టెలివిజన్ అనేది రాంగ్ అన్నమాట. సో, ఇప్పుడు వీటికి కరెక్ట్ స్పెల్లింగ్స్ ఏంటో చూద్దాం. గార్బేజ్ ఏంటి స్పెల్లింగ్? జీఏఆర్‌బీఏజీఈ గార్బేజ్. కన్ఫెస్ అనే దానికి ఏంటి కరెక్ట్ స్పెల్లింగ్? CONFESS కన్ఫెస్. రీసైక్లింగ్ అనే దానికి ఏంటి? RECYCLING రీసైక్లింగ్. అన్‌బిలీవబుల్ అనేటువంటి దానికి ఏంటి? UNBELIEVABLE అన్‌బిలీవబుల్. ఓకే. నెక్స్ట్ వన్ రబ్బిష్ అనే దానికి ఏంటి? RUBBISH. టెలివిజన్‌కి ఏంటి? TELEVISION. సో, దీస్ ఆర్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్ ఫర్ ద సర్కిల్డ్ వర్డ్స్ అన్నమాట. ఓకేనా? రైట్. దీంతో మనకి సి కూడా కంప్లీట్ అయింది. సో, వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు గ్రామర్ చూద్దాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇచ్చారు. వెనెవర్ యూ వాంట్ టు మేక్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వి యూజ్ షల్ ఆర్ విల్ అన్నమాట. సో, ఐ విల్ ఫెచ్ హిమ్. నేను ఫెచ్ అంటే బ్రింగ్ అనేసి. సో, ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సెపరేట్‌లీ. షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. ఇక్కడ మనం గమనిస్తే వి యూజ్ షల్ అండ్ విల్ వెన్ వి టాక్ అబౌట్ ఫ్యూచర్. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అంటే మనం ఏమి యూజ్ చేస్తాము? షల్ గాని, విల్ గాని యూజ్ చేస్తాము. వి కామన్‌లీ యూజ్ ఓన్లీ విల్ ఇన్ స్టేట్మెంట్స్. కామన్‌గా మనము విల్ అనేటువంటిదే యూజ్ చేస్తూ ఉంటాము స్టేట్మెంట్స్‌లో. ఓకే. క్వెషన్స్‌లో అట్లాగైతే జనరల్ కొన్నిసార్లు షల్ అనేది యూజ్ చేస్తాము. యాక్చువల్‌గా వీటి రెండిటికి ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. నార్మల్‌గా యూజ్ చేసేటప్పుడైతే ఒక రకంగా, ఒక డిటర్మినేషన్ పరంగా అయితే మరొక రకంగా ఉంటుంది. ఓకే. మీరు 6థ్ క్లాస్ కాబట్టి ప్రెజెంట్ మీకన్నీ అవసరం లేదులెండి. ఓకే. నార్మల్‌గా వెళ్ళిపోదాం మనం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఐ విల్ యూజ్ మెటల్ బాటిల్ ఫ్రమ్ నౌ. వి విల్ క్లీన్ అవర్ హౌస్ నెక్స్ట్ సండే. దే విల్ బై స్టీల్ గ్లాసెస్. అన్నిటికి విల్ యూజ్ చేసేసేయొచ్చు. కామన్‌గా విల్ యూజ్ చేసేసేయొచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. హౌఎవర్ షల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్వెషన్ రిలేటెడ్ టు ఆఫర్ సజెషన్స్. సో, ఏదన్నా ఆఫర్స్ కానీ, సజెషన్స్ కానీ మనం చేసేటప్పుడు క్వెషన్స్ మేక్ చేస్తాం కదా! అప్పుడు జనరల్‌గా మనం షల్ అనేది యూజ్ చేస్తాం. ఇలాగ షల్ ఐ గో అండ్ బ్రింగ్, షల్ ఐ హావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, షల్ ఐ బ్రింగ్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇట్లాగనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, షల్ వి ప్లే క్రికెట్ ఇలాగా మనం ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. నౌ రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ దట్ ఝాన్సీ విల్ డూ టుమారో. సో, ఝాన్సీ రేపు ఏం చేస్తుంది అనేటువంటి వాటి గురించినటువంటి సెంటెన్సెస్ అనమాట ఇవి. ఝాన్సీ విల్ వేక్ అప్ ఎట్ 5 AM టుమారో. ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 8 AM. ఝాన్సీ విల్ గో టు స్కూల్ ఎట్ 9 AM. ఝాన్సీ విల్ టేక్ హర్ లంచ్ ఎట్ 1 PM. ఝాన్సీ విల్ కంప్లీట్ హర్ క్లాసెస్ ఎట్ 4 PM. ఇట్లాగా అన్నీ కూడా టుమారో రేపు ఏం జరగబోతుంది అనేటువంటి దాని గురించి అన్నిటికి కూడా విల్ యూజ్ చేసుకుంటూ చెప్పాము కాబట్టి ఇదంతా కూడా ఫ్యూచర్ యాక్షన్స్‌ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఓకే.
నౌ యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ దట్ యూ విల్ డూ టుమారో అండ్ రైట్ దెమ్. యూ కెన్ యూజ్ ద హింట్స్ బిలో. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు రేపేం చేయబోతున్నారు అనేటువంటిది ఇక్కడున్నటువంటి హింట్స్‌ని ఉపయోగించి ఇక్కడ మీరు రాయాలన్నమాట. ఓకేనా? రాస్తారా మీరు? యెస్. మీరు రాయండి. ఇక్కడ నేను కొంచెం మీకు ఈజీగా ఉండేదానికి కొన్నిటిని నేను కూడా రాస్తాను. ఓకే. డ్రింక్ వాటర్ అన్నారు. సో, ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. వేకప్ అనేసి. ఐ విల్ వేకప్ ఎట్ 5 ఏఎం టుమారో. అలాగే నెక్స్ట్ డ్రింక్ వాటర్ అంటే ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 ఏఎం టుమారో. అంతే కదా! ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 ఏఎం టుమారో. డ్రింక్ మిల్క్ అంటే ఐ విల్ డ్రింక్ మిల్క్ ఎట్ 6 ఏఎం 7 ఏఎం టుమారో. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఎట్ 8 ఏఎం టుమారో. I will help my mother at 8:30 a.m. tomorrow. I will attend the classes at 9:30 a.m. tomorrow. I will play kabaddi at 4 p.m. tomorrow. I will water the plants at 5 p.m. tomorrow. I will do the homework at 7 p.m. tomorrow. I will go to bed at 9 p.m. tomorrow. అంతే కదా! విల్ అన్నిటికి విల్ నెక్స్ట్ వి1 యూజ్ చేసుకుంటే అయిపోయింది మనకి. వర్క్ అయిపోతుంది. ఓకే. సింపుల్ ఫ్యూచర్‌ని మనం రాసేసేయొచ్చు. నెక్స్ట్ చేంజ్ ద టుమారోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ యెస్టర్‌డేస్ యాక్టివిటీస్. అంటే సింపుల్ ఫ్యూచర్‌లోంచి మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్‌లోకి మార్చాలన్నమాట. అంటే షీ విల్ వేకప్ ఎట్ 5:00 టుమారో అనేసి రాసాం కదా ఇందాక. సో, దాన్నొచ్చేసి ఇప్పుడు ఏం చేసాము, షీ వోకప్ ఎట్ 5:00 యెస్టర్‌డే అనేసి మార్చాలి. అలాగే మిగతావన్నీ కూడా మనం ఇక్కడ చేయాలన్నమాట. చేద్దామా? చూడండి. సో, ఝాన్సీ ఏట్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 8 AM yesterday. Jhansi went to school at 9 AM yesterday. Jhansi took her lunch at 1 PM yesterday. Jhansi completed her classes at 4 PM yesterday. Jhansi went to playground at 4 PM yesterday. Jhansi returned from school at 5 PM yesterday. Jhansi did her homework at 6 PM yesterday. Jhansi took her supper at 8:30 PM yesterday. Jhansi went to bed at 9 PM yesterday. ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్‌లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఆల్రెడీ మనకిచ్చున్నారు కదా! ఇక్కడ సింపుల్ ఫ్యూచర్‌లో. ఎక్కడిచ్చున్నారు? యెస్. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్‌లో ఇచ్చినటువంటి వాటిల్ని మనం ఏం చేసాం ఇప్పుడు? వి హావ్ చేంజ్డ్ దెమ్ ఇంటూ యెస్. సింపుల్ పాస్ట్ అన్నమాట. పాస్ట్‌లోకి మార్చేసాం. ఓకే. ఫ్యూచర్‌లో ఉండే సెంటెన్సెస్‌ని పాస్ట్‌లోకి మార్చేసాం. దీనితోటే మనకి ఈ ఆన్సర్స్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మరొక ఎక్సర్‌సైజ్ ఇచ్చారిక్కడ. నౌ చేంజ్ ద యెస్టర్‌డేస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ డైలీ రొటీన్. అంటే సింపుల్ పాస్ట్ నుంచి ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్‌లోకి మార్చాలన్నమాట. తను డైలీ చేస్తుంది అన్నట్లుగా మనము ఇప్పుడు దాన్ని సింపుల్ ప్రెజెంట్‌లోకి అంటే ఫ్యూచర్ నుంచి పాస్ట్‌లోకి రాసాము. ఇప్పుడు పాస్ట్‌లోంచి ప్రెజెంట్‌లోకి రాస్తున్నాము. అర్థమైందా? సో, వాళ్ళొచ్చేసి మనకేమిచ్చారు? ఫ్యూచర్ ఇచ్చారు. ఫ్యూచర్ నుంచి మనం దేంట్లోకి మార్చాము ఇందాక? పాస్ట్‌లోకి చేంజ్ చేసాం. ఇప్పుడేం చేస్తున్నాము? పాస్ట్‌లోంచి ప్రెజెంట్‌లోకి మారుస్తున్నాం. చూడండి ఇప్పుడు. ఎగ్జాంపుల్ కింద ఝాన్సీ వేక్స్ అప్ ఎట్ 5:00 డైలీ అనేసి ఇచ్చారు. మిగతావి మనం రాసేద్దాం ఇప్పుడు. ఓకే. షీ అంటే ఝాన్సీ అనమాట. వేక్స్ అప్ ఎట్ 5 AM డైలీ. ఝాన్సీ ఈట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 8 AM డైలీ. ఝాన్సీ గోస్ టు స్కూల్ ఎట్ 9 AM డైలీ. ఝాన్సీ టేక్స్ హర్ లంచ్ ఎట్ 1 PM డైలీ. ఝాన్సీ కంప్లీట్స్ హర్ క్లాసెస్ ఎట్ 4 PM డైలీ. ఝాన్సీ గోస్ టు ప్లేగ్రౌండ్ ఎట్ 4 PM డైలీ. Jhansi returns from school at 5 PM daily. Jhansi does her homework at 6 PM daily. Jhansi takes her supper at 8:30 PM daily. Jhansi goes to bed at 9 PM daily. ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్‌లోకి అన్నిటిని కూడా మార్చేయొచ్చనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఇప్పుడు నౌ డిస్కస్ ద యాక్షన్స్ ఆఫ్ ఝాన్సీ ఇన్ యువర్ గ్రూప్ అనేసి ఇచ్చారు. ఇక్కడ లాంగ్వేజ్ గేమ్ కింద ఆనియన్ రింగ్స్ అంటే ఇది మీరు డిస్కస్ చేయాలనమాట. ఏమేం చేసింది అనేసి మీరు మీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఒక లాంగ్వేజ్ గేమ్ ఇచ్చారు. ఆనియన్ రింగ్స్ అనేది. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్టాండ్ ఫేస్ టు ఫేస్. ఇలా ఫేస్ టు ఫేస్ జతలుగా ఉండాలి. తర్వాత ఇంటూ 2 సర్కిల్స్ ఓకే. 2 సర్కిల్స్‌గా ఏం చేయాలంటే మీరు ఉండాలనమాట. ఔటర్ సర్కిల్ స్టూడెంట్స్ పుట్ క్వెషన్స్ టు ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్. ఔటర్ సర్కిల్ వాళ్ళు, ఇన్నర్ సర్కిల్ వాళ్ళకి క్వెషన్స్ వేయాలి. ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ గివింగ్ 1 ఆర్ 2 ఆన్సర్స్, ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ మూవ్ టు నెక్స్ట్ స్టూడెంట్ ఇన్ ద సర్కిల్. ఔటర్ సర్కిల్ స్టూడెంట్స్ డోంట్ మూవ్. ఇలాగా ఒక గేమ్ అనమాట. స్టెప్ 1 ఇది. స్టెప్ 2 ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్టూడెంట్స్ ఇంటర్చేంజ్ ఔటర్ టు ఇన్నర్ అండ్ ఇన్నర్ టు ఔటర్. అంటే వీళ్ళు ప్లేసెస్ చేంజ్ అవుతారనమాట. ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్ అగైన్. ద స్టూడెంట్స్ హూ గేవ్ ఆన్సర్స్ ఇన్ స్టెప్ 1 విల్ ఆస్క్ క్వెషన్స్ ఇన్ స్టెప్ 2. అంటే ఒకసారి వాళ్ళు స్టెప్ 1లో క్వెషన్స్ వేసిన వాళ్ళు స్టెప్ 2లో ఏమవుతారు అంటే ఆన్సర్స్
ఇస్తారనమాట. అట్లాగా. అంటే ఇంటర్‌చేంజ్ అవ్వుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే మీకు క్వెషన్ వేయడం వస్తుంది. క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడం గూడా వస్తుందనమాట. ఇది ఒక లాంగ్వేజ్ గేమ్ అనమాట. దీని పేరేంటంటే ఆనియన్ రింగ్స్. ఇప్పుడు శాంపిల్ క్వెషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. వాట్ టైమ్ విల్ యూ గో టు స్కూల్ టుమారో? వెన్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? వేర్ విల్ యూ ప్లే కబడ్డీ? అండ్ వాట్ టైమ్ విల్ యూ డూ హోంవర్క్ టుమారో? ఇట్లాగా క్వెషన్స్‌ని శాంపిల్‌గా మనం అడగొచ్చు. సో, ఇంకొన్ని క్వెషన్స్ కావాలి అంటే ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇచ్చున్నాను మరికొన్ని క్వెషన్స్ మీకోసము. సో, ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు ఫాలో కావచ్చు. కావాలి మీకు ఇంకా ఎక్కువ క్వెషన్స్ కావాలి అనుకుంటే ఇలాగ వెన్ విల్ యూ వాచ్ ద టీవీ టుమారో? వెన్ విల్ యూ గో ఫర్ వాకింగ్ టుమారో? వెన్ విల్ యూ బ్రష్ యువర్ టీత్? వెన్ విల్ యూ గో టు బెడ్ టుమారో? ఇట్లాగ డిఫరెంట్ క్వెషన్స్‌ని మీరు ఫ్రేమ్ చేసుకొని వాటికి ఆన్సర్స్‌ని యూ కెన్ గెట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. యాస్ వెల్ యాస్ యూ ఆల్సో కెన్ గివ్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ ఫర్ ద క్వెషన్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. అలాగనమాట. ఓకే. సో, ఇప్పుడు లెటర్ రైటింగ్ ఉంది ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్. సో, ఇన్ఫార్మల్ లెటర్ అంటే మన పర్సనల్‌గా ఫ్రెండ్స్‌కి కానీ, మన రిలేటివ్స్‌కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి రాసేటువంటి లెటర్స్‌ని మనం ఏమంటాము అంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అనేసి అంటాము. సో, ఇక్కడ కళ్యాణి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ నందినికి రాసింది. సో, కళ్యాణి కర్నూలు నుంచి రాసిందనమాట. 15థ్ జులై 2019 డియర్ నందిని అనేసి నందినికి రాసింది. హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. వి హావ్ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అవర్ టౌన్ టుడే ఇన్ ద మార్నింగ్. ఆల్ అవర్ స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ లిట్టర్. వి ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ దట్. ఐ గాట్ ఇంజ్యూర్డ్ మై లెగ్ ఆన్ ఎ బ్రోకెన్ గ్లాస్. ఓకే. సో, కళ్యాణి ఉంది గదా! కళ్యాణి ఎవరికైతే దెబ్బ తగిలిందో, ఆ కళ్యాణి నందినికి రాసిందనమాట. తన ఫ్రెండ్‌కి తనకేం జరిగింది అనేసి ఒక లెటర్. లేటర్ వి అండర్‌స్టూడ్ దట్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద నియర్ బై ఫారెస్ట్ స్ప్రెడ్ దట్ లిట్టర్ ఇన్ అవర్ స్ట్రీట్స్ టు టీచ్ అస్ ఎ లెసన్. వి ఆల్ డిసైడెడ్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ రీసైకిల్ ద వేస్టేజ్. ఐ హోప్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్ నౌ అనేసి కళ్యాణి నందినికి రాసింది. కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ అనేసి రాసిందనమాట. సో, తర్వాత టు అడ్రస్ పెట్టి ఈ విధంగా టు అడ్రస్‌ని కూడా రాసేసింది. ఓకే. టు అడ్రస్‌లో నందిని 6థ్ క్లాస్ జెడ్పీహెచ్ఎస్‌కు ఇంకా నియర్ పోస్ట్ ఆఫీస్ కదిరి అనేసి ఇలా రాసింది. ఓకే. ఇది ఒక మోడల్ లెటర్. హౌ టు రైట్ ఏ పర్సనల్ లెటర్ అనేదానికి లేదా ఇన్ఫార్మల్ లెటర్ అనేదానికి ఒక మోడల్ లెటర్‌గా మీరు దీన్ని తీసుకోవచ్చు. The above letter is called an informal letter or a personal letter. Informal letters are written to friends, relatives and members of our family. మనం ఫస్ట్ చెప్పుకున్నట్లుగా అదే మ్యాటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక మీకు క్వెషన్ ఉందన్నమాట. మీరు రాయాలిప్పుడు. ఏంటంటే ఇమాజిన్ దట్ యు ఆర్ నందిని అండ్ రైట్ ఎ రిప్లై లెటర్ టు కళ్యాణి గివింగ్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఆల్టర్‌నేటివ్స్ ఫర్ సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్. మీరిప్పుడు ఒక లెటర్ రాయాలి. ఎవరికి? కళ్యాణికి రాయాలి. మీరిప్పుడు ఎవరిలాగా రాయాలి? నందినిలాగా రాయాలన్నమాట. ఓకే. రాద్దామా? యెస్. నేను మీకోసం ఒక లెటర్ ఇక్కడ ప్రిపేర్ చేశాను. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా రాయాల్సిన అవసరం లేదు. సో, యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వే. బట్ థిస్ ఈజ్ జస్ట్ ఏ మోడల్ లెటర్ ఫర్ యూ. ఓకే. సో, కదిరి నుంచి ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? నందిని రాస్తుంది. ఎవరికి రాస్తుంది? కళ్యాణికి. సో, డియర్ కళ్యాణి, ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ అండ్ ద కంటెంట్ noted the contents. I felt strange when I read about your experience. I think that the animals made a clever task and taught us a great lesson. In our school, our science teachers are trying to find some alternatives for single use of plastic. For many years, we have been using plastic for many purposes. We cannot find a place without plastic. To reduce the use of single use plastics, we can use some alternatives. So we can replace single use cups, kitchen storage, lunch boxes, and more with the stainless steel. We can use recyclable glass to store jam, honey, pickles, nut, butters, etc. We can use paper bags or cloth bags instead of the plastic bags. Wooden things can replace plastic in household items like cleaning brushes, kitchen utensils, and cutting boards. Cardboard can be used for packing. So, if we do not find alternatives for single use plastic, our environment will be spoiled. So, we should take care of it. Convey my regards to your parents and best wishes to your friends. Yours lovingly, Nandini. And to address was given here. సో, ఈ విధంగా మనము మంచిగా ఒక 3 పారాగ్రాఫ్స్‌ను బాడీ ఆఫ్ ది లెటర్ ఉండేలాగా, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి రావాలో అన్నీ కూడా కరెక్ట్‌గా అరేంజ్ చేసుకుంటూ, ఈ విధంగా మనము ఒక మంచి లెటర్‌ని రాయొచ్చనమాట. ఈ విధంగా రాస్తే మీకు మంచిగా మార్క్స్ కూడా వస్తాయి. ఐ థింక్ యూ నో హౌ టు రైట్ ద ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా? ఈ విధంగా రాయాలి. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అవర్ బిఫోర్ క్వెషన్.
ఇక్కడ ఒక గ్రూప్ డిస్కషన్ అని ఇచ్చారు. వర్క్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 3 ఆర్ 4 చూసెన్ అన్ ఐటెమ్ డిస్కస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేవింగ్ అండ్ కన్సర్వింగ్ అనేసి ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ, వాటర్, పేపర్, ట్రీస్ అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. బిఫోర్ పేపర్ వాస్ ఇన్వెంటెడ్, పీపుల్ హ్యాడ్ టు రైట్ ఆన్ ద barks of trees and sometimes cloth. Now we use paper for many different purposes. It has many uses. We need it to write on for making envelopes, bags, and books. We must not waste paper and must learn how to recycle waste material into paper. It may be good idea to make sure paper is not wasted and use recycled paper whenever we can. సో ఈ విధంగా మనకి పేపర్ గురించి మనం ఒక గ్రూప్ డిస్కషన్ లాగా మనం మాట్లాడొచ్చు అనమాట. ఓకేనా? అలాగే మీరు ఎలక్ట్రిసిటీ గురించి, వాటర్ గురించి, ట్రీస్ గురించి కూడా గ్రూప్ డిస్కషన్‌లో యూ కెన్ టాక్. ఎలా వాటిల్ని సేవ్ చేయాలి? ఎలా మనం వాటిల్ని కాపాడుకోవాలి? అనేది మీరు మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ యువర్ వర్క్ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారిక్కడ. దీని కింద ఏంటంటే, ఓవర్ ద లాస్ట్ 10 ఇయర్స్ వి హావ్ ప్రొడ్యూస్డ్ మోర్ ప్లాస్టిక్ దెన్ వాట్ వి హావ్ డన్ ఇన్ ద లాస్ట్ సెంచరీ. సో 10 ఇయర్స్‌లో మనము అంతకుముందు 100 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేయనంత ప్లాస్టిక్‌ని ప్రొడ్యూస్ చేశామనమాట. సో కాబట్టి ఇట్స్ హై టైమ్ వి యూజ్డ్ ఆల్టర్‌నేటివ్స్ ఎస్పెషల్లీ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. అంటే సో యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కాకుండా మనము రీసైకిల్ చేసుకునే విధంగా ఉండేటువంటి వస్తువులను వాడేదానికి మనం ఇంకా స్టార్ట్ చేయాలి. లేదంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ప్లాస్టిక్ తోటి నిండిపోతుందనమాట. సో వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ప్లాస్టిక్ గ్లాస్‌కి బదులుగా ఏం వాడాలి? ప్లాస్టిక్ బ్యాగ్స్‌కి బదులుగా ఏం వాడాలి? ప్లాస్టిక్ ప్లేట్స్‌కి బదులుగా ఏం వాడాలి? ఇలాంటివన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇక్కడ రాయండి అన్నారు. ఇది ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి మీరే రాయాలి. నేను దీంట్లో ఎలాంటి హెల్ప్ కూడా చేయను. ఓకేనా? మీరు చేయాలి. మీరు మీ పెద్దవాళ్ళని అడిగి లేదా మీరే ఓన్‌గా సెర్చ్ చేసి, ఆలోచించి, డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ వర్క్‌ని కంప్లీట్ చేయాలి. ఓకే. రైట్. ఓకే. ఇక్కడ మనకి ఒక పోయెమ్ ఉందనమాట. ఆ పోయెమ్ ఏంటంటే 'ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్' అనేటువంటి పోయెమ్. దిస్ వాస్ రిటెన్ బై షెల్డన్ ఆలన్. సో ఇక్కడ ఉన్నారు చూసారా పిక్చర్‌లో, హి ఈజ్ షెల్డన్ ఆలన్. ముందుగా ఆయన గురించి తెలుసుకుందాం. షెల్డన్ ఆలన్ వాస్ ఎన్ అమెరికన్ పోయెట్, సింగర్, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్ అండ్ ఆథర్ ఆఫ్ చిల్డ్రన్ బుక్స్. హి ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ పోయెమ్స్ అండ్ థియేటర్ ప్రాక్టీసెస్. సో ఈయన సింగర్, కార్టూనిస్ట్, పోయెట్, స్క్రీన్ రైటర్ ఇంకా ఆథర్ ఆఫ్ ద చిల్డ్రన్ బుక్స్. సో చాలా చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఆయన రాసినటువంటి ఒక పోయెమ్ ఇది. సో మీకు ఈ టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది. ఏం అర్థమైంది చెప్పండి? దిస్ ఈజ్ ద పోయెమ్ అబౌట్ ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్. సో ఒక పిల్లవాడు ఇంకా ఒక ముసలి వ్యక్తి అనమాట. అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్. వీళ్ళిద్దరి గురించినటువంటి పోయెమ్. సో వీళ్ళిద్దరూ చూసేదానికి చిన్న పిల్లవాడు ఇంకా ముసలి వ్యక్తి వాళ్ళ ఏజెస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ చాలా విషయాల్లో వాళ్ళకి సిమిలారిటీస్ ఉన్నాయి. సార్ మీరు మరీను సార్. సో చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి సిమిలారిటీస్ ఏముంటాయి సార్? అనేసి మీకు డౌట్ రావచ్చు. కానీ మీరు ఈ పోయెమ్‌ని గనక జాగ్రత్తగా విన్నారు అంటే, నిజమే గదా! ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి గదా! చిన్న పిల్లలకి, ఇంకా ముసలి వాళ్ళకి అనేసి మీకే అర్థమవుతుంది. ఓకే. సో ఓల్డ్ ఏజ్ ఈస్ ద సెకండ్ చైల్డ్‌హుడ్ ఆఫ్ ఎ పర్సన్ అనేసి అంటారు. అంటే ముసలితనం అనేటువంటిది రెండవ చిన్నతనం అనేసి దాని యొక్క అర్థం అన్నమాట. అది నిజమే. చూద్దాం ఇప్పుడు చూడండి. సెడ్ ద లిటిల్ బాయ్. లిటిల్ బాయ్ చెప్తున్నాడన్నమాట. ఎవరితో అంటే ఓల్డ్ మ్యాన్‌తో చెప్తున్నాడు. సమ్ టైమ్స్ ఐ డ్రాప్ మై స్పూన్. కొన్నిసార్లు నేను నా స్పూన్‌ని వదిలేస్తూ ఉంటాను. గ్రిప్ దొరక్క వదిలేస్తూ ఉంటాను అనేసి చిన్న పిల్లాడు చెప్పాడు. సెడ్ ద లిటిల్ ఓల్డ్ మ్యాన్. దానికి ఓల్డ్ మ్యాన్ గూడా ఏం చెప్పాడు అంటే, ఐ డోంట్ ఐ డూ దట్ టూ. నేను కూడా అలాగే చేస్తానే అనేసి చెప్పాడనమాట. అంటే ఈ స్పూన్‌ని సరిగ్గా పట్టుకోక డ్రాప్ చేయడం అనేటువంటిది సిమిలారిటీ. చిన్న పిల్లల్లోనూ ఆ సిమిలారిటీ ఉంటుంది. ఇంకా ముసలి వాళ్ళలో కూడా ఆ సిమిలారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, రైటర్ వచ్చేసి లిటిల్ ఓల్డ్ మ్యాన్ అన్నాడు. ఎందుకు ఇక్కడ లిటిల్ ఓల్డ్ మ్యాన్ అన్నాడు? మనం ఆలోచించాలి. చిన్న చిన్న వర్డ్స్ కూడా రైటర్స్ ఎస్పెషల్లీ పోయెట్స్ ఊరికే రాయరు. సెడ్ ద ఓల్డ్ మ్యాన్ అనొచ్చు గదా! మరి ఎందుకు ఇక్కడ సెడ్ ద లిటిల్ ఓల్డ్ మ్యాన్ అన్నాడు అంటే, అతను పెద్దవాడైపోయినాడు. అంటే నౌ హి ఈజ్ ఈక్వల్ టు ఏ చైల్డ్. అందుకనే లిటిల్ ఓల్డ్ మ్యాన్ అనేసి అన్నాడు. ఓకేనా?
రైట్. సో, ఫస్ట్ సిమిలారిటీ అర్థమైంది. అంటే గ్రిప్పింగ్ సరిగ్గా ఉండదు ఓల్డ్ ఏజ్‌లో, ఇంకా చిన్న పిల్లల విషయంలో. నెక్స్ట్ ద లిటిల్ బాయ్ విస్పర్డ్. లిటిల్ బాయ్ చిన్నగా చెప్పాడు. సీక్రెట్‌గా చెప్పాడు. అంటే సీక్రెట్ అనమాట అది. ఐ వెట్ మై ప్యాంట్స్. సో, ఐ వెట్ మై ప్యాంట్స్ అంటే ఏంటి? అంటే ఆ పాస్ పోసుకోవడము ఇలాంటిది వాళ్ళకి కంట్రోల్ ఉండదనమాట. నేను నిద్రలో నా ప్యాంట్స్ తడిపేస్తూ ఉంటాను అనేసి పిల్లాడు విస్పర్డ్ అనమాట. అంటే చిన్నగా చెప్పాడు. సో, నేచురల్లీ ఇట్ హ్యాపెన్స్. మీరు నవ్వుకోవచ్చు, ఏంటిది అనేసి అనుకోవచ్చు. బట్ చిన్నప్పుడు ఎవరికైనా అది జరిగేదే అది. పెద్దయిన తర్వాత పీపుల్ గెట్ కంట్రోల్ ఆన్ దట్. ఓకే. కానీ చిన్నప్పుడు ఆ కంట్రోలింగ్ ఉండదనమాట వాళ్ళకి. అందుకనే చిన్నప్పుడు అలాగా వాళ్ళు డ్రెస్సుల్లోనే అలాగా వెట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా? దానికి ఆ లిటిల్ ఓల్డ్ మ్యాన్ నవ్వాడు. నవ్వి ఐ డూ దట్ టూ అనేసి చెప్పాడనమాట. అంటే పెద్దవాళ్ళయిపోయిన తర్వాత, ముసలివాళ్ళయిపోయిన తర్వాత దే ఆల్సో లూజ్ కంట్రోల్ ఆన్ దట్ పర్టిక్యులర్ వర్క్స్ అనమాట. కాబట్టి ఆ ముసలాయన కూడా చెప్తున్నాడు ఏమని అంటే, ఐ డూ దట్ టూ. నేను కూడా అలాగే జరుగుతూ ఉంటుంది నాకు కూడా కొన్ని సార్లు అనేసి ఓల్డ్ మ్యాన్ చెప్పాడు. దిస్ ఈస్ అనదర్ సిమిలారిటీ. ఇప్పుడు లిటిల్ బాయ్ ఏం చెప్తున్నాడు అంటే, ఐ ఆఫెన్ క్రై సెడ్ ద లిటిల్ బాయ్. నేను ఆఫెన్ అంటే తరచుగా, రేర్‌గా కాదు తరచుగా ఏడుస్తూ ఉంటాను. దానికి ఓల్డ్ మ్యాన్ నోడెడ్. నోడెడ్ అంటే తల ఊపడం అనమాట. ఇట్లా అవును అన్నట్లుగా ఊపడం అనమాట. సో ఐ డూ. సో డు ఐ. నేను కూడా ఏడుస్తూ ఉంటాను అనేసి చెప్పాడు. సో, ఇక్కడ ఏడవడం అనేది సిమిలారిటీ. మేబీ ద రీజన్స్ ఆర్ డిఫరెంట్. ద రీజన్స్ ఆర్ డిఫరెంట్. సో, పిల్లవాడికి ఏదైనా కావాలి అనిపిస్తుంది. అది దొరకనందుకు ఏడుస్తూ ఉండొచ్చు. అలాగే ఈ ఓల్డ్ మ్యాన్‌కి తనకి తన పిల్లల ప్రేమ దొరకనందుకు ఏడుస్తూ ఉండొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళ చేత నెగ్లెక్ట్ చేయబడతారు. వీళ్ళకేం తెలీదులే ఊరికే అన్నీ అడుగుతూ ఉంటారనేసి. అలాగే ఈ పెద్దవాళ్ళని పట్టించుకోరు సరిగ్గా. సో, దానివల్ల పెద్దవాళ్ళు ఓల్డ్ పీపుల్ కూడా బాధపడుతూ ఉంటారు. అంటే ద లిటిల్ చిల్డ్రన్ అండ్ ద ఓల్డ్ పీపుల్ వర్ నెగ్లెక్టెడ్ బై ద యంగ్. అందువల్ల ఆ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. బట్ వర్స్ట్ ఆఫ్ ఆల్ సెడ్ ద బాయ్, ఇట్ సీమ్స్ గ్రోన్ అప్స్ డోంట్ పే అటెన్షన్ ఆన్ మీ. సో, పిల్లవాడు అంటున్నాడు. చాలా చెడ్డ విషయం, చాలా బాధ పెట్టే విషయం ఏంటంటే, ఈ పెద్దవాళ్ళు అసలు నా పైన అటెన్షనే చూపించట్లేదు. అంటే నన్నసలు పట్టించుకోరు వాళ్ళు. ఏందో వాళ్ళ బిజీలో వాళ్ళుంటారు అనేసి చెప్తున్నాడు పిల్లవాడు. అండ్ హి ఫెల్ట్ ద వార్మ్త్ ఆఫ్ ఎ రింకిల్డ్ ఓల్డ్ హ్యాండ్. సో, పెద్దాయన యొక్క చెయ్యి అలా పట్టుకొని, పట్టుకున్నప్పుడు ఆ పెద్దతను యొక్క ప్రేమ అనేది ద బాయ్ ఫెల్ట్. రింకిల్డ్ అంటే ముడత పడినటువంటి చెయ్యనమాట. సో, ఆ పెద్దాయన యొక్క చేతిలో కొంత వార్మ్త్ అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది ఆ పిల్లవాడికి దక్కింది. ఐ నో వాట్ యూ మీన్ సెడ్ ద లిటిల్ ఓల్డ్ మ్యాన్. నాకర్థమైంది నువ్వు చెప్పేది అనేసి ఆ పిల్లవాడిని దగ్గరికలా లాక్కొని హత్తుకున్నాడు ఆ పెద్ద వ్యక్తి. అంటే ఆ పెద్ద ఓల్డ్ మ్యాన్. అంటే ఇది కూడా సిమిలారిటీయే. అంటే ఇప్పుడు పేరెంట్సు పిల్లల కోసమే కష్టపడుతుంటారు. కాదని చెప్పం మనం. సో, వాటెవర్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్ దట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఫ్యూచర్. వాళ్ళ పిల్లల యొక్క ఫ్యూచర్ కోసమే చేస్తారు. బట్ ఇన్ దట్ బిజీ షెడ్యూల్ వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ చైల్డ్. దే ఆర్ ఫర్గెట్టింగ్ టు షో ద లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ దేర్ చిల్డ్రన్. ప్రేమని పంచాలి. ప్రేమ అనేది, అఫెక్షన్ అనేటువంటిది పిల్లలకి అవసరం అనేది మర్చిపోతున్నారు చాలామంది పేరెంట్స్. ఎప్పుడూ సమయంతో, డబ్బుతో పరిగెడుతూ చాలా ప్రేమగా చూసుకోవాల్సినటువంటి పిల్లల్ని మొబైల్ ఇచ్చేసో, లేకపోతే ఆయాలను పెట్టేసో ఇలాగా సో, అలాగా జరుగుతుందనమాట. అంటే పొద్దున వెళ్తారు పేరెంట్స్ మళ్ళీ ఎప్పుడో నైట్‌కొస్తారు. ఆ టైంలో వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. అంటే దేర్ ఈస్ నో ప్రాపర్ అఫెక్షన్. బట్ పిల్లలకి కావాల్సింది డబ్బు కాదు, గొప్ప గొప్ప బొమ్మలు కాదు, ఏమీ కాదు. వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రేమ అనేది కావాలి. ద సేమ్ థింగ్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ బై ద ఓల్డ్ పీపుల్ ఆల్సో. ఓల్డ్ పీపుల్ కూడా ఏం కోరుకుంటారు అంటే, వాళ్ళ పిల్లలు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి అనేసి కోరుకుంటారు. అందువల్లే
ఆ పెద్దాయనకి అర్థమైంది ఆ పిల్లాడు పడే బాధ. అందువల్లే దగ్గరకి తీసుకొని, "నాకర్థమైంది నువ్వు పడే బాధ" అనేసి ఆ పిల్లవాడికి ధైర్యం చెప్తున్నాడనమాట. సో, ఎంత చక్కగా రాసాడో గదా! షెల్డన్ ఆలన్. చాలా చక్కగా మనసుకి హత్తుకునేటువంటి పోయెమ్ ఇది నిజంగా చెప్పాలి అంటే. చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ తోటే ఎంత బాగా మనము మన యొక్క అభిప్రాయాల్ని, మన యొక్క ఎమోషన్స్‌ని చెప్పొచ్చు అనే దానికి ఈ పోయెమ్ అనేది నిజంగా ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో, దీని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటి అంటే, సో, మీరు ఒకవేళ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు కదా మీరు. మీరు పెద్దయిన తర్వాత మీ పిల్లలకి ప్రేమను పంచండి. మీరలా ప్రేమను పంచితే ఖచ్చితంగా మీరు ముసలివాళ్ళయిన తర్వాత వాళ్ళు గూడా మీకు ఆ ప్రేమను తిరిగిస్తారు. గుర్తుంచుకోండి. ఓకే. రైట్. సో, చాలా బాగుంది ఈ పోయెమ్. నెక్స్ట్‌కెళ్దాం. ఇక్కడ మనకి గ్లోజరీ ఉంది. విస్పర్ అంటే స్పీక్ వెరీ సాఫ్ట్‌లీ. నోడ్ అంటే అగ్రీడ్ అంటే రెస్పాండ్ తల ఇలా ఊపడం అగ్రీగా. రింకిల్డ్ అంటే ఫోల్డెడ్. ఇక్కడ మనకి క్వెషన్స్ ఇచ్చున్నారు కొన్ని. వాటికి ఆన్సర్ చేద్దాం. ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద సిమిలర్ యాక్టివిటీస్ ఆఫ్ ద బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ రైట్ దెమ్ డౌన్ అని ఇచ్చారు. దే డ్రాప్ దేర్ స్పూన్స్. దే వెట్ ఇక్కడ విట్ అని వచ్చింది స్పెల్లింగ్ బై మిస్టేక్ నేను టైప్ చేయడంలో వెట్ అని రాసుకోండి ఇక్కడ డబ్ల్యూఈటీ. దే వెట్ దేర్ ప్యాంట్స్. దే ఆఫెన్ క్రై. దే ఆర్ నెగ్లెక్టెడ్ బై గ్రోన్ అప్స్. ఓకే. దీస్ ఆర్ ఆల్ similarities. Next, number 2. I know what you mean. Why does the old man say so? This means that grown-ups neglect children and old people. సో, తనకు తెలుసు ఈ గ్రోన్-అప్స్ పిల్లల్ని ఇంకా ఓల్డ్ పీపుల్‌ని నెగ్లెక్ట్ చేస్తారని. దట్ ఈస్ ద మీనింగ్ దట్ ఐ నో వాట్ యూ మీన్. ఆర్ దేర్ ఎనీ ఓల్డ్ పర్సన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? డూ యూ లవ్ దెమ్? ఖచ్చితంగా నేనైతే మా పేరెంట్స్‌ని చక్కగా చూసుకుంటాను. యెస్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ విత్ అస్. ఐ లవ్ దెమ్. సో, అంటే ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసాను కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అని రాసాను ఇక్కడ. అంటే ఒక సిక్స్త్ క్లాస్ పిల్లవాడైతే గ్రాండ్ పేరెంట్స్ అని రాసాను. బట్ యాస్ పర్ మీ, సో, నాకు పేరెంట్స్ ఉన్నారు. సో, ఐ లవ్ దెమ్. దే విల్ బి విత్ మీ ఓన్లీ. యెస్. ఓకే. దెన్ బి అనే దానికి ఇక్కడ ద లిటిల్ బాయ్ ఫెల్ట్ ద వార్మ్త్ ఆఫ్ ఎ రింకిల్డ్ ఓల్డ్ మ్యాన్. హియర్ రింకిల్డ్ ఓల్డ్ హ్యాండ్ డిస్క్రైబ్స్ ఓల్డ్ ఏజ్. యాడ్ ఫ్యూ మోర్ వర్డ్స్, ఫ్రేజెస్ దట్ డిస్క్రైబ్డ్ ఓల్డ్ ఏజ్ అని ఇచ్చారు. పూర్ ఐసైట్, స్టూపిడ్ పోస్చర్, యూజింగ్ వాకింగ్ స్టిక్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సి ఏంటంటే పిక్ ఔట్ లైన్స్ ఫ్రమ్ ద పోయెమ్ అండ్ రీరైట్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్వర్జేషన్ అని ఇచ్చారు. సో, ఇప్పుడు మన పోయెమ్ ఉంది కదా! దాని కన్వర్జేషన్‌లో మనం రాయాలి. లిటిల్ బాయ్ ఏం చెప్తున్నాడంటే సమ్‌టైమ్స్ ఐ డ్రాప్ మై స్పూన్ అన్నాడు. ఓల్డ్ మ్యాన్ ఐ డూ దట్ టూ అన్నాడు. ఇప్పుడు లిటిల్ బాయ్ ఏమంటున్నాడంటే ఐ వెట్ మై ప్యాంట్స్ అన్నాడు. ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడంటే ఐ డూ దట్ టూ అన్నాడు. లిటిల్ బాయ్ ఏమన్నాడు అంటే ఐ ఆఫెన్ క్రై అన్నాడు. ఓల్డ్ మ్యాన్ ఏమన్నాడు? సో డూ ఐ అనేసి అన్నాడు. సో, ఈ విధంగా సింపుల్ కన్వర్జేషన్ అనేది వి హావ్ మేడ్ ఇట్. సో, వి కేమ్ ఫైనల్లీ టు ద చెక్ పాయింట్ అంటే వి కంప్లీటెడ్ ద యూనిట్ అనమాట. సో, దీనితోటి మనకి ఈ సిక్స్త్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇదొచ్చేసి చెక్ పాయింట్‌లో మీకు తెలుసు కదా! ఇవన్నీ చదువుకుంటూ మీ ఓన్‌గా మీరు అర్థం చేసుకున్నారా? మీ ఫ్రెండ్ హెల్పా? మీ టీచర్ హెల్ప్ అనే దానికి టిక్స్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి. ఈ చెక్ పాయింట్ కూడా ఫిల్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతీదీ కంప్లీట్ చేశారా లేదా అనేది అర్థమవుతుంది. ఓకే. సో, మనము ప్రతి క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ దేన్ని వదలకుండా ప్రతి ఆన్సర్‌ని చక్కగా చేయడం జరిగింది. ఓకే. మీకందరికీ చాలా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.